मातृश्री मेहर गायत्री देवी समेत समर्थ सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत समर्थ सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। ఈ రోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుచేతను అంటే ఇక్కడ అవతార్ మెహర్ బాబా వారి యొక్క సహవాస కార్యక్రమం చాలా ప్రేమతో ఈ గ్రామస్తులంతా కూడా కలిసి చక్కగా ఇక్కడ ఉండేటువంటి బాబా ప్రేమికులంతా కూడా కలిసి చక్కగా ఎంతో ప్రేమతో చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా. ఇక్కడికి వచ్చినటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా అందరికీ జై బాబా, అందరికీ జై బాబా, అందరికీ జై బాబా. మెహర్ బాబా వారి యొక్క తత్వము అనేటువంటిది ఆయన చెప్పినటువంటి తత్వం అంతా కూడా మానవ జన్మ రహస్యమే తెలియజేశారు. మెహర్ బాబా తెలియజేసిందంతా కూడా మన అందరి యొక్క రహస్యం. అయితే భగవంతుడు ఉన్నాడు, మనమంతా ఉన్నాం, సమస్త జీవరాశులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఏమైనా సంబంధము ఉన్నదా అనేటువంటిది ఏ అవతార పురుషుడు గతంలో తెలియజేయలేనటువంటి విషయాలన్నీ కూడా మెహర్ బాబా వారు చాలా కూలంకషంగా మనందరికీ కూడా ఎన్నో విషయాలు తెలియజేసినటువంటివన్నీ కూడా మనకు గురుదేవులు ఆయన యొక్క ప్రవచనావళి, పూర్వం వచ్చినటువంటి 2 ప్రవచనావళి ఉన్నాయి కదండి. ఆ ప్రవచనావళిలో అసలు మొట్టమొదటి నుంచి కూడా ఏం జరిగిందో, ఎలా జరిగిందో, మనమంతా కూడా ఎలా ప్రయాణం చేసుకుంటూ వచ్చామో ఈ వివరాలన్నీ కూడా చాలా చక్కగా మనకి మన గురుదేవులైనటువంటి మెహర్ చైతన్యజీ మహారాజ్ వారు చక్కగా చాలా చాలా విపులంగా తెలియజేశారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు అబ్బాయి ఎవరో నాకు తెలియదు, చక్కగా తెలియజేశారు ఈ మనస్సు గురించి, భగవంతుడి గురించి చాలా చక్కగా చాలా వివరణాత్మకంగా తెలియజేశారు. అంటే ఈ మనస్సు అనేటువంటిది మనము అధిగమించడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా ఈ మనస్సుని మనము జయించలేము. కేవలము ఒక సద్గురువు యొక్క అనుగ్రహము ద్వారానే ఈ మనస్సును మనం అధిగమించగలిగినటువంటి విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. అయితే మనమంతా కూడా మెహర్ బాబా వారి యొక్క తత్వాన్ని మనకి గురుదేవులు ప్రతి నెల పత్రికలో ఎన్నెన్నో విషయాలు మనకు తెలియజేశారు. ఆ విషయాలన్నీ కూడా మనం చక్కగా చదువుకుంటూ మనం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ మనము ముఖ్యంగా మెహర్ బాబా వారు చెప్పినటువంటి గురుదేవుడు చెప్పినటువంటి మెహర్ బాబా వారి యొక్క నామస్మరణ, ఈ నామస్మరణ అనేటువంటిది అందరికీ కూడా చాలా సులువైనటువంటి మార్గాలుగా తెలియజేశారు ఈ నామస్మరణ అనేటువంటిది. అయితే ఈ నామస్మరణ అనేటువంటిది గురుదేవులు చెప్పినటువంటి మాటల్లో
మనము పగలస్తమాలు కూడా మనకు ఖాళీ అంటూ ఉండదండి. అందుచేత రాత్రి మనం భోజనం చేసేసిన తర్వాత చక్కగా మన పని ఉంటుంది, పడుకోవడమే కదా. పడుకునే ముందు మెహర్ బాబా వారి యొక్క నామస్మరణ చక్కగా ఆయన యొక్క రూపము మీద మనము మన మనస్సంతా లగ్నము చేసి ఆ నామస్మరణ చేసుకోమని చెప్పేసి తెలియజేశారు. ఈ నామస్మరణ చేసినప్పుడు మన మనస్సు కూడా పరుగులెడుతుంది. ఇందాక అబ్బాయి చెప్పినట్టు ఈ మనస్సుని అధిగమించడానికి కొంతకాలం పడుతుంది. అంటే ఒక గాడిలో పడడానికి కాస్త టైం పడుతుంది. అయినప్పటికీ కూడా ఆ మెహర్ బాబా వారి యొక్క నామస్మరణ మనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా చేసుకోవడానికి అంటే మామూలుగా ఏదో మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా పడుకుంటుపోతున్నాం, అలా కాదు. ఈ నామము అనేటువంటిది నీ మనస్సంతా నింపుకొని ఒక పక్కన ఏం చేస్తుంది, మనస్సు జోకెడుతుంది. చేసేవి కదా చాలు పడుకో అంట. దాన్ని కూడా గమనించాలి. మనం గమనించి మనస్సు నన్ను దగా చేస్తుంది ఇడి అని చెప్పేసి తెలుసుకొని ఇంకా పట్టుదలగా బాబా వారి యొక్క రూపం మీద మనం మనస్సు లగ్నం చేసి అలా చేసుకుంటూ ఉన్నట్లయితే ఒక గాడిలో పడేదాకా కూడా ఈవేళ 10 నిమిషాలు, రేపు 15 నిమిషాలు, అలాగా అరగంట, గంట కూడా మనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మన యొక్క ప్రేమను బట్టి నేను తరించాలి, ఈ నామస్మరణ వల్ల నేను తరించాలి, నాలో ఉండేటువంటి భగవంతుడు నాకు కనిపించాలి, నేను దేవుణ్ణి చూడాలి, దేవుడితో ఒక్కటవ్వాలి అనేటువంటి సంకల్పము ఏదైతే ఉన్నదో ఆ సంకల్పానుసారంగా పట్టుదలతో పట్టుబదలని విక్రమార్కుల్లాగా మనం చక్కగా బాబా వారి యొక్క నామస్మరణ అలాగా చేసుకుంటూ తరించేటువంటి అవకాశము ఉన్నదని చెప్పేసి గురుదేవులు ఈ నామస్మరణ గురించి చాలా వివరాలు చెప్పారు. అవన్నీ కూడా మనం ప్రవచనాల్లో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇక్కడ అయితే మనమంతా ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఈవేళ కొంతమంది వచ్చారు. మనమంతా కూడా ఎలా వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, భగవంతుడంటే ఏమిటి, భగవంతుని యొక్క స్థితి ఏమిటి, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, భగవంతుడిగా ఎలా అనుభూతి పొందాలి అనేటువంటి విషయంలో మనకి గురుదేవులు చక్కటి విషయాలు తెలియజేస్తూ ఆదిలో పరాత్పర పరబ్రహ్మము అనేటువంటి స్థితి అంటే అది భగవంతుని యొక్క స్థితి. ఆ స్థితి ఉన్నది అని తెలియజేశారు. అది అవాంగ్మానస గోచరము, అది తెలియబడేటువంటిది కాదు అన్నారు గురుదేవుడు. ఆ పరబ్రహ్మ స్థితి అనేటువంటిది తెలియబడేటువంటిది కాదు. కానీ ఆ పరబ్రహ్మ స్థితిలో ఏమైందట, కోహం అనేటువంటి ఒక ప్రశ్న ఎప్పుడైతే ఆ కోహం అనేటువంటి ప్రశ్న రావలసినటువంటి అవసరాన్ని పురస్కరించుకుని వచ్చింది, ఇదంతా కూడా వ్యక్తం అవ్వడానికి ఆ కోహం అనేటువంటి ప్రశ్న వచ్చింది. వచ్చినప్పుడు ఎప్పుడైతే పరబ్రహ్మ స్థితిలో ఉండేటువంటి అనంతమైనటువంటి చైతన్యము, అనంతమైనటువంటి శక్తి రెండూ కలిశాయట. రెండూ కలిసి ఎప్పుడైతే రెండూ కలిశాయో భగవంతుల్లో ఉండేటువంటి అంటే అది ప్రథమ సంస్కారం అన్నారు గురుదేవుడు. ఆ ప్రథమ సంస్కారం ఎప్పుడైతే ఏర్పడిందో ఈ అనంతమైనటువంటి చైతన్యము రెండుగా విడిపోయింది, ఈ అనంతమైనటువంటి శక్తి కూడా రెండుగా విడిపోయింది. సరే, విడిపోయింది, బాగానే ఉంది. విడిపోయిన తర్వాత మరి ఏమిటి అంటే ఈ భగవంతుడిలో ఉండేటువంటి ఆ స్థితి, అసలైనటువంటి భగవంతుని యొక్క స్థితి పరబ్రహ్మ స్థితి. ఆ పరబ్రహ్మ స్థితి రెండుగా వ్యక్తమైందట. రెండుగా వ్యక్తమవడం అంటే మనకి గురుదేవులు ఈ సంవత్సరంలో ఏదో ఒక నెలలో తెలియజేశారు.
భగవంతుల్లో ఉండేటువంటి కాన్షియస్నెస్ స్థితి ఒకటి, అన్కాన్షియస్నెస్ అనేటువంటి స్థితి. అంటే అన్నీ తెలుసున్నటువంటి భగవంతుడు, ఏమీ తెలియనటువంటి భగవంతుడు. అంటే ఏమీ తెలియనటువంటి భగవంతుడు అంటే అచైతన్య స్థితి. అన్నీ తెలుసున్నటువంటి స్థితి అనంతమైనటువంటి చైతన్య స్థితి. ఈ రెండు స్థితులు కూడా ఎప్పుడైతే రెండుగా విడిపోయినాయో, ఈ అనంతమైనటువంటి శక్తి కూడా రెండుగా విడిపోయి ఆద్యశక్తిగా రెండవ స్థితిగా వ్యక్తమైంది. ఈ అనంతమైనటువంటి అచైతన్యము, ఈ ఆద్యశక్తి రెండూ కూడా కలిసి ఓం బిందువులోంచి, అంటే భగవంతుల్లో లేనిదంటూ ఏం లేదండి, ఈ ఓం బిందువులోంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాయట. ఎందుకు వచ్చాయి అంటే, ఎందుకు వచ్చాయి? అప్పుడు ఈ ప్రయాణము చెయ్యడానికి అవసరం ఏమొచ్చింది అంటే, మరి భగవంతుల్లో ఉండేటువంటి రెండవ స్థితి ఏదైతే ఉన్నదో అన్కాన్షియస్నెస్, ఆ స్థితి అంటే ఏమీ తెలియనటువంటి భగవంతుని యొక్క స్థితి. ఆ స్థితి తనను తాను భగవంతునిగా తెలుసుకోవడం కోసం భగవంతుల్లో ఉండేటువంటి 276 వాయువులతో కలిసి ఆయన తనను తాను తెలుసుకోవడం కోసం ఆయన వాయు రూపములో ప్రయాణం చేశాడు. ఆయన ప్రయాణానికి అవసరంగా ఈ అచైతన్య స్థితి ఏదైతే ఉన్నదో, ఈ ఆద్యశక్తి స్థితి ఏదైతే ఉన్నదో, ఆ రెండూ కలిసి భగవంతుడు ఉండడానికి, ఆయన యొక్క ప్రయాణం అంతా కూడా సక్రమముగా జరగడానికి సృష్టిగా ఏర్పడిందన్న. ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా ఏర్పడింది. అక్కడి నుంచి ఏమీ తెలియనటువంటి భగవంతుని యొక్క స్థితి. ఇప్పుడు మనమంతా కూడా ఏమీ తెలియనటువంటి భగవంతులమే. నా అవగాహనలో ఏమైనా పొరపాటు ఉంటే మరి నేను అవగాహన చేసుకున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమీ తెలియనటువంటి భగవంతుని స్థితి ఏదైతే ఉన్నదో, మనం కూడా ఏమీ తెలియనటువంటి భగవంతుని యొక్క స్థితి అని చెప్పేసి నాకు అవగాహన అయింది. ఎందుచేతను అంటే, ఏమీ తెలియనటువంటి భగవంతుడు ఈ ప్రయాణమంతా కూడా చేశాడు. చేసిన తర్వాత వాయు స్థితిలో ప్రయాణం చేసి ఆ వాయువు రాయిగా మారడం, రాయి లోహంగా మారడం, లోహం వృక్షంగా మారడం, తర్వాత క్రిమికీటకాదులు, జలచరాలు, పక్షులు, జంతువులు, ఈ స్థితులన్నీ కూడా ఆయన ఇవన్నీ కూడా ఈ స్థితులన్నీ పొంది ఇవన్నీ కూడా నేను కాదు నేను కాదు నేను కాదు అన్న తర్వాత మానవుడిగా వ్యక్తమయ్యాడు. మానవుడిగా వ్యక్తమైన తర్వాత ఆయన భగవంతుడే అయి ఉన్నాడు కదా. కానీ నేను భగవంతుడు అనేటువంటి అనుభవము లేని కారణం చేత ఏం చేశాడంటే, ఆయన యుక్త వయస్సు వచ్చేటప్పటికి ఆయన ధ్యాన నిమగ్నుడై ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడు. అలా చేయగా మొన్న మకర సంక్రాంతి వచ్చింది కదండి. ఆ మకర సంక్రాంతి రోజున ఆయనలో గాయత్రీ మంత్రం వ్యక్తమైంది. ఆ గాయత్రీ మంత్రం ఎప్పుడైతే వ్యక్తమైందో, ఆ గాయత్రీ మంత్రము ద్వారా సమస్తమైనటువంటి వేదాలన్నీ కూడా తర్వాత అనేక మంది ఋషుల ద్వారా ఇదంతా కూడా ఈ వేదాంతం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా వ్యక్తమైందని చెప్పేసి గురుదేవులు తెలియజేశారు. అయితే ఈ గాయత్రీ మంత్ర ఉపాసనలో ఆయన నేను భగవంతుణ్ణి, నేనే ఉన్నాను, ఈ సమస్తము కూడా నేనే అనేటువంటి అనుభవాన్ని ఆయన పొందాడు. పొందిన తర్వాత తాను మళ్ళీ తన యొక్క దివ్య దృష్టి ఏదైతే ఉందో చూశాట. నేను ప్రయాణం చేసుకుంటూ వచ్చాను, నాలాగా ఇంకా ఎవరైనా ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారా అంటే, ఆ పరబ్రహ్మ స్థితిలో, ఆ స్థితి నుంచి ఈయన తర్వాత అనేకమైనటువంటి ఆత్మలు అలా వస్తూనే ఉన్నాయి.
అలాగే వచ్చినటువంటి ఆత్మలు ఈయన తర్వాత వచ్చినటువంటి 5 ఆత్మలు. ఈ 5 ఆత్మల గురించి గురుదేవులు తెలియజేస్తూ ఈ 5 ఆత్మలు కూడా అగ్ని, వాయువు, అంగిరసుడు, బ్రహ్మ, మను వీళ్ళంతా కూడా ఈ జన్మలన్నీ కూడా ఈ రాయి దగ్గర నుంచి ఈ జంతువు వరకు కూడా వాళ్ళు కూడా జన్మలన్నీ తీసుకుని వాళ్ళు కూడా మానవులై ఒక్కొక్కళ్ళు విడివిడిగా అప్పుడప్పుడు వచ్చారు ఎవరి దగ్గరికి. ఈ మొట్టమొదట భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని వేదము స్కంభుడని కీర్తించిందట. ఈ స్కంభనామదేవుడైనటువంటి వ్యక్తి దగ్గరికి ఎప్పుడైతే వాళ్ళంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చారు, అంతా కలిసి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఎవరి ప్రయాణంలో వాళ్ళంతా వచ్చారు. తనలో వ్యక్తమైనటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని వాళ్ళందరికీ ఉపదేశించి, నాయనలారా నేను ఈ మంత్రం యొక్క సహాయం చేత నేను తరించాను, మీరు కూడా తరించండి అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశించి వాళ్ళు కూడా మీరు కూడా ధ్యానం చేసుకోండి అని చెప్పేసి తెలియజేయడము. తర్వాత వాళ్ళు కూడా ధ్యాన నిమగ్నులై వాళ్ళు కూడా ఆత్మ యొక్క అనుభూతిని పొంది భగవంతుడిగా అనుభూతి పొందారు. ఈ ప్రథమ మానవుడైనటువంటి ఈ స్కంభుడు ఎవరైతే ఈ స్కంభుడు ఉన్నాడో ఆయన వీళ్ళందరికీ కూడా గురుత్వం వహించినటువంటి కారణం చేత ప్రథమ సద్గురు అయ్యాడు. మొట్టమొదట అవతార పురుషుడు కాదని, మొట్టమొదట వ్యక్తమైనటువంటిది ఈ స్కంభుడే. ఈ స్కంభుడు ఏమయ్యాడు? ఈ స్కంభుడు ఎలా వ్యక్తమయ్యాడు అంటే సద్గురువుగానే వ్యక్తమయ్యాడు. ఈ 5గురికి కూడా ఆయన చెప్పవలసిన విషయాలన్నీ కూడా తెలియజేశాడు. వాళ్ళు కూడా ఆత్మానుభూతిని పొంది వాళ్ళు కూడా తర్వాతి కాలంలో వాళ్ళంతా గురువులు అయ్యారు. ఇప్పుడు మరి వీళ్ళేనా ప్రయాణం చేసుకుంటూ వచ్చారు అంటే ఇంకా ఆ పరబ్రహ్మ స్థితిలో ఆత్మలు అలా ప్రయాణం చేసుకుంటూ వస్తూనే ఉన్నాయి. ఈ ఆత్మలలో మనమంతా కూడా ఉన్నాము అని ఎవరు కూడా మనం మర్చిపోకూడదు. మనమంతా కూడా అక్కడి నుంచే మనం ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు భగవంతుల్లో ఉండేటువంటి అన్కాన్షియస్నెస్ మొట్టమొదటి ఏదైతే ఉన్నదో, నేను భగవంతుడని చెప్పేసి ఆయనకి తెలియనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది మనందరిలో కూడా ఉంది. ఈ స్కంభుడు ఆత్మానుభూతిని పొంది ఆయన భగవంతుడిగా అనుభూతిని పొందాడు. ఆయన ప్రయాణం పూర్తి అయిపోయింది. మన ప్రయాణము పూర్తి అవ్వలేదు. అది వాస్తవమే కదా. మనమంతా కూడా ఈ ప్రయాణము పూర్తి చెయ్యాలని చెప్పేసి తర్వాత ఈ స్కంభుడే శరీరాన్ని విడిచిపెట్టి ఆ పరబ్రహ్మ స్థితి అంటే తాను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, ఏ భగవంతుడి దగ్గర నుంచి వచ్చాడో అది రియల్ స్టేట్ అన్నారు గురుదేవుడు. రియల్ గాడ్. తర్వాత వ్యక్తమైందంతా కూడా అన్కాన్షియస్నెస్, అంతా మాయకు సంబంధించినటువంటిది. ఏమిటి ఇదంతా కూడా, ఏమిటి ప్రయాణం అంతా ఏంటి అంటే, బాబా ఎందుకయ్యే బాబు మమ్మల్ని అందరినీ సృష్టించావు, మేము నానా కష్టాలు పడుతున్నాం, నానా బాధలు పడుతున్నాం, అవి బాబాయ్ భరించలేకపోతున్నాం అని చెప్పేసి అంటే ఆయన అంటాడు, మీరు బాధపడుతున్నారా, మీరు కష్టపడుతున్నారా, మీరు శ్రమ పడుతున్నారా? అది నిజం కాదు. మీలో ఉండి నేనే కష్టపడుతున్నాను, నేనే బాధపడుతున్నాను, నేనే శ్రమ పడుతున్నాను అనేటువంటి విషయాన్ని బాబా తెలియజేస్తూ ఉండేవారు అన్నమాట. అంచేత మనము ఈ శరీర తాదాత్మ్యతతో ఉన్నటువంటి మనం ఈ బాధానుభవం మనమే పొందుతూ ఉన్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. వస్తూ ఉంటుంది బాధ అనేటువంటిది, కలుగుతూ ఉంటుంది. ఈ బాధ కలిగినప్పుడు బాబా నాలో ఉండి నువ్వు ఎంత బాధపడుతున్నావో బాబా, ఎంత కష్టపడుతున్నావో బాబా, ఎంత శ్రమ పడుతున్నావో బాబా అని చెప్పేసి ఎప్పుడైతే మన యొక్క బాధని బాబా పరంగా చెప్పుకున్నట్లయితే ఆ బాధ ఉపశమించడానికి చాలా చాలా తక్కువ టైం పడుతుంది. అంతవరకు ఉండేటువంటి బాధ ఏదైతే ఉన్నదో చాలా మటుకు అలా తగ్గిపోతూ ఉంది. కూర్చోండి అమ్మా. ఎందుకు చేతనం అంటే
ఇప్పుడు ఈ స్టోరీ అందరికీ తెలిసినటువంటిదే, ఇప్పుడు చెప్తున్నటువంటిది అంతా కూడా. అయితే ఇదంతా కూడా మన కథ, బాబా చెప్పినటువంటి కథ. ఇప్పుడు ఇలాగా ఈ ఆత్మల యొక్క ప్రయాణంలో అందరూ కూడా ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటంటే మనం ప్రతిరోజు కూడా ఆయన యొక్క ప్రయాణం అంతా కూడా పూర్తి అయిపోయింది, మన ప్రయాణం పూర్తి అవ్వలేదు. మనము ప్రయత్నం చేస్తే మనకు సహాయం చేయడానికి సద్గురువు ఉన్నారు. ఎప్పుడైతే సద్గురువు మనకు సహాయం చేయడానికి మనం ఆయన చెప్పినట్లుగా మనం జీవించాలి. సద్గురువు ఒట్టినే సహాయం చేసేస్తాడంటే చెయ్యడు. సద్గురువులు చెప్పినటువంటి ధ్యానము ఏదైతే ఉన్నదో ఆ ధ్యానము, తర్వాత మెహర్ బాబా వారి యొక్క నామస్మరణ అనేటువంటిది మనము ప్రతిరోజు కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. నాలో బాబాయే ఉండి బాబాయే జీవిస్తూ ఉన్నారు, బాబాయే మాట్లాడుతూ ఉన్నారు, బాబాయే వెళుతూ ఉన్నారు, బాబాయే తింటూ ఉన్నారు, సమస్తము నాలో ఉండి బాబాయే చేసుకుంటూ ఉన్నారు అనేటువంటి ఎరుకతో ఉండాలట. మనం అనుకుంటున్నాం కానీ మర్చిపోతున్నాం. చూసారా, ఈ మర్చిపోవడం అనేటువంటిది ఈ మనస్సు చేసేటువంటి మాయ. అందుచేతనే ప్రతిరోజు కూడా నేను చేసినటువంటిది చిన్న విషయం చెప్తాను, దాంతో ముగించేస్తానండి. ప్రతిరోజు కూడా ఉదయమే ఎప్పుడైతే మనం లేచామో, ఇంతవరకు ఎవరైతే అలా చేసుకోవట్లేదో అలా చేసుకోమని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మెహర్ బాబా వారి యొక్క నామస్మరణతోనే మనం లేవాలి. లేచిన తర్వాత చక్కగా మొహమ్మది కడీసుకొని చక్కగా బాబా దగ్గరికి వెళ్ళి, బాబా లేచాను బాబా చెప్పాలి. బాబా ఆయన తెలియందని కాదు, బాబా లేచాను, ఈ క్షణం నుంచి మళ్ళీ రాత్రి పరుణే వరకు కూడా నాలో మీరే ఉండి అంతా నిర్వర్తించండి బాబా, అంతా మీదే బాబా, అంతా మీదే బాబా, అంతా మీదే బాబా అని బాబాకి తెలియజేసుకుని మన దినచర్య అనేటువంటిది మనం మొదలు పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నేను అలా చేస్తున్నాను కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. తర్వాత రాత్రి పరుణే ముందు బాబా నామస్మరణ చేసుకున్న తర్వాత, లేకపోతే ముందు బాబా ఇంతవరకు కూడా ఈరోజు ఉదయం లేచిన క్షణం నుంచి కూడా అజ్ఞానంతో నేను ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేత కూడా అంటే అంతా కూడా నా పరంగా ఏదైతే జరిగి ఉన్నదో అదంతా కూడా నీకు సర్వము సమర్పణ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఉదయం లేచే వరకు కూడా బాబా మీరే నాలో ఉండి అంతా నడిపించండి బాబా అనేటువంటి విషయాన్ని మనం బాబాకు చెప్పుకొని అలాగ చేసుకున్నట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగా నేను చేస్తూ ఉన్నాను, మీరు కూడా చేయమని చెప్తూ ఉన్నాను. ఇలాగా చేసుకోలేనటువంటి వాళ్ళు, మామూలుగా చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఏమిటంటే ఈ కార్యక్రమం మెహర్ బాబా వారి యొక్క కార్యక్రమం ఇదంతా కూడా మన అందరి జన్మలకి సంబంధించినటువంటిది. మెహర్ బాబా ప్రేమికులకే కాదు, ఈ ఊళ్ళో కొత్త వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆయనే భగవంతుడు. ఇప్పుడు మెహర్ బాబా వారి యొక్క అవతార కాలం, ఈ కాలంలో మనకి ఈ అనుభవాలన్నీ కూడా చాలా చాలా సులువుగా మనకు దొరుకుతాయని చెప్పేసి తెలియజేశారు. ఇప్పుడు మెహర్ బాబా వారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్గము అంటే పరిణామము, ఆధ్యాత్మిక మార్గము అంటే పరిణామము, పునర్జన్మ క్రమము, ఆధ్యాత్మిక మార్గము అనే విషయాల మీద కొన్ని విషయాలు టంకిస్తూ చక్కటి అవగాహన ఇచ్చారు. అంచేత ఇప్పుడు పాలకొల్లు నుంచి వచ్చినటువంటి అంటే ఆయన కూడా రాజమండ్రిలో ఉంటున్నారు, సత్యనారాయణ గారు. పాలకొల్లు సత్యనారాయణ గారు ఒకటి కదా, రండి వచ్చి బాబా గురించి తెలియజేస్తూ కోరుతున్నాను.
बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चित्तविद महाराज की जय। मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चित्तविद महाराज की जय। मातृ श्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चित्तविद महाराज की जय। जय बाबा जय। ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అవతార్ మెహర్ బాబా వారి వార్షికోత్సవ కార్యక్రమం అనుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి బాబా ప్రేమికులకు, అలాగే ఈ గేదెలంక ప్రవాసులకు బాబా యొక్క విషెస్ మీకు తెలియజేస్తున్నాను. జై బాబా. ముఖ్యంగా మెహర్ బాబా వారి అవతరణ, వారు వచ్చినటువంటి కార్యక్రమం ఉద్దేశ్యం, వారు సలిపినటువంటి విశేషములు ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటివే. ఇక్కడికి వచ్చినటువంటి వారిలో కొత్తవారు ఉన్నారు. వారికి మెహర్ బాబా వారి యొక్క ఔన్నత్యము, వారి గొప్పతనం తెలియవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. భగవంతుడు ఉన్నాడు, అనేక రూపాలలో ఆరాధింపబడుతున్నాడు. గ్రామ దేవతలుగా, పురదేవతలుగా, విశిష్ట దేవతలుగా, నారాయణుడిగా, వెంకటేశ్వరుడిగా, సాయిబాబాగా అనేక రూపాలలో స్త్రీ స్థితిని, పురుష స్థితిని రెండింటిని కూడా ఆరాధిస్తున్నారు. ఈ ఆరాధించే క్రమంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తెలుసుకుని ఆ స్థితుల్ని ఆరాధిస్తున్నారు. అవి పరిమిత స్థితులుగా ఉన్నవి. మరి ఈ పరిమిత స్థితులకు ఆధారమై ఉండేటువంటి ఆ దేవదేవుడు, ఆ అనంత స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని తెలుసుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తే మనకి వేదాల రూపంలోనూ, బైబిల్ రూపంలోనూ, ఖురాన్ రూపంలోనూ, ఇలాగా జెండా అవస్థ రూపంలోనూ అనేక రకాలుగా మనకి ఈ భగవంతుడి గురించి తెలియజేస్తూ ఉన్నారు. వారి పాక్షిక అవతారం అయితే కానీ, పరిపూర్ణ అవతారం అయితే కానీ భూమి మీదకి వచ్చినటువంటి విషయాల్ని అనేక రకాల రూపాలలో మనకి తెలియజేస్తూ వచ్చారు అందరూ. మరి ఇప్పుడు ఈ కాలంలో అవతరించినటువంటి అవతార పురుషుడు మెహర్ బాబా వారు ఎందుకు అవతరించవలసి వచ్చినది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు ఒక 10 నిమిషాలు చర్చించుకుందాం. అంటే గతంలో పరాత్పర పరబ్రహ్మ స్థితి నుంచి వ్యక్తమైనటువంటి ఆ భగవంతుడు ఎరుక కలిగినటువంటి భగవంతుడిగా, ఎరుక లేనటువంటి భగవంతుడిగా వ్యక్తమయ్యాడని మన బ్రహ్మం గారు తెలియజేశారు. మరి ఎరుక లేనటువంటి ఈ సృష్టికి, ఈ సృష్టిలో ఉండేటువంటి సమస్త జీవులకు సహాయం చేయడం కొరకు ఆయన మరలా స్కంభుడై వ్యక్తమయ్యాడని, ఆ స్కంభ స్థితి ఈ అవతార రూపంలోనూ ఈ భూమిపైకి వ్యక్తం అవుతుందనేసి తెలియజేశారు. అలా వ్యక్తమైనటువంటి ప్రథమ అవతారు జరతృష్ట అనేసి వేదాల్లో తెలియజేసినటువంటి విషయం అది. జరాష్ట్రు అనేసి అన్నారు. రెండవ రూపము శ్రీరామచంద్రుడు, మూడవ స్థితిగా శ్రీకృష్ణ భగవానుడు, నాలుగవ స్థితిగా బుద్ధ భగవానుడు, ఐదవ స్థితిగా యేసు ప్రభు, ఆరవ స్థితిగా మహమ్మద్ ప్రొఫెట్
ఈ 7వ అవతారంగా మెహర్ బాబాగా అవతరించారు. మరి ఈ 7 అవతారాలలో వీరు సల్పినటువంటి కార్యక్రమం ఏదయ్యా అనేసి అంటే ఈ మానవాళికి సహాయం చేయడం నిమిత్తం అజ్ఞానాంధకారంలో ఉండేటువంటి ఈ మానవాళిని ఒక త్రోపునివ్వడానికి ఒక్కొక్క అవతారం వ్యక్తమైందని తెలియజేశారు. అలా వ్యక్తమైనటువంటి ఈ అవతారంలో జరాసుడు మొదటి భూమికలోకి, శ్రీరామచంద్రుడు 2వ భూమికలోనికి, శ్రీకృష్ణ భగవానుడు 3వ భూమికలోనికి, అలాగే బుద్ధ భగవానుడు 4వ భూమికకి, జీసస్ క్రైస్ట్ 5, మహమ్మద్ ప్రొఫెట్ 6వ భూమికలోకి తీసుకొస్తే ఈ మొత్తం మానవాళినంతా ఐ కేమ్ నాట్ టు టీచ్ బట్ టు ఎవేకన్ అని మెహర్ బాబా వారు ఈ మానవుల పరంగా చేయవలసినటువంటి ఈ ప్రయత్నం అంతా ఆయనే సల్పి ఆ కార్యక్రమం పరిపూర్తి చేసుకుని ఈ మానవాళినంతా కూడా ఏ ప్రయత్నము చేయవలసిన అవసరం లేదు, మిమ్మల్ని అందరినీ కూడా గమ్యం చేర్చేస్తున్నాను అని ఈ మానవాళినంతా కూడా నిర్వాణ అనుభవంలోకి తీసుకొచ్చినటువంటి ఆ అవతార పురుషుడు వ్యక్తమైనటువంటి పరాత్పర పరబ్రహ్మ మెహర్ బాబా. అంటే ఎనలేనటువంటి సహాయము ఈ మానవులకి అందరికీ మెహర్ బాబా రూపంలో అందింపబడ్డది. అంటే గతంలో ఒక్కొక్క అవతారుడు సహాయం చేసుకుంటూనే వచ్చాడు, కానీ ఇప్పుడు చేసేటువంటి సహాయము ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకంటే ఏ సాధన చేయవలసిన అవసరం లేదు, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నిర్వాణంలో పెట్టాను. అంటే ఎందుకంటే ఒక్కొక్క భూమికి దాటడానికి ఒక 1000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాలు పడుతుందట. అంటే సాధన చేయడం మన జీవితం ఎంతండి, దాంతో పోల్చుకుంటే ఒక 100-120 సంవత్సరాల, హజరత్ బాబాజీ 140 సంవత్సరాలు కూడా బతికారు. అలాగే ఇప్పుడు కుంభమేళాలకు వచ్చేటువంటి మహానుభావులు మహాపురుషులు చాలామంది ఉన్నారు, ఇప్పుడు జరుగుతుంది అక్కడ. వాళ్ళు ఒక్కొక్కరు 200 సంవత్సరాల నుంచి 500 సంవత్సరాలు కూడా జీవించినటువంటి వారు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఆ ప్రయాగకి ఈరోజు జరుగుతున్నటువంటి కుంభమేళాలో. అయినప్పటికీ ఎన్ని సంవత్సరాలు ఈ శరీరాన్ని నిలుపుకున్నప్పటికీ వారు ఆత్మానుభవం పొందడం అసాధ్యమైనటువంటిది. ఆత్మ సాక్షాత్కార అనుభవం అసాధ్యమైనటువంటిది. కనుక ఈ మానవాళి పొందలేనటువంటి స్థితిని మెహర్ బాబా వారు సింప్లిఫై చేసేశారు. ఇలాగా మెహర్ బాబా వారే ప్రప్రథమ అవతారై ఉన్నారు, స్కంబుడై ఉన్నారు. ఆ వ్యక్తమైనటువంటి ఆ రూపము, అనుభవం పొందినటువంటి ఆ రూపమే సద్గురు స్థితే 5గా వ్యక్తమై పంచ సద్గురువులుగా వ్యక్తమయ్యారు. ఈ స్థితి మళ్ళీ ప్రథమ అవతారగా జురాష్ట్రగా వ్యక్తమయ్యారు. అట్టి స్థితే శ్రీరామచంద్రుడై ఉన్నాడు, శ్రీకృష్ణుడై ఉన్నాడు, బుద్ధ భగవానుడై ఉన్నాడు, యేసు ప్రభువై ఉన్నాడు, మహమ్మద్ ప్రొఫెట్గా వచ్చాడు. ఇప్పుడు మెహర్ బాబా అనేటువంటి నామముతో వ్యక్తమయ్యారు. ఎందుకు వ్యక్తమయ్యారంటే ఈ సృష్టికి సహాయం చేయడానికి. సృష్టి అంటే మనమందరం కలిసి, ఈ కోటాను కోట్ల మానవులందరూ ఈ సృష్టి. ఈ సృష్టికి సహాయం చేయడానికి, ఒక త్రోపుని ఇవ్వడానికి, ఆధ్యాత్మిక అనుభవం ఇవ్వడానికి, తను ఏదై ఉన్నాడో అదిగా రియలైజ్ అవ్వడానికి ఈయన వ్యక్తమై సహాయకారి అయ్యారు. ఆ రకంగా ఇక్కడ చెప్పారు చూడండి, నేను బోధించడానికి రాలేదు, మేల్కొల్పుడికే వచ్చాను. ఆయన దీనికి గురించి మానవుల పరంగా ఆయన దైవీ స్థితిలో ఉండి కూడా తన యొక్క దైవీ స్థితిని పక్కన పెట్టి మానవుడు ప్రయత్నం చేసే ఏ రకంగా ఈ ఆధ్యాత్మిక అనుభవం, ఈ సత్యానుభవం పొందుతాడో అది ఆయన ఈ శరీర పరంగా అది చేసి నవజీవనం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి ఇక మీరు చేయవలసిన అవసరం లేదు,
ఇది 100కి 100 పాళ్ళు నేను దీంట్లో సఫలీకృతం పొందాను మీ పరంగా. అవతారుడు ఏ స్థితిలో ఉంటాడండి? సద్గురువు కేంద్ర స్థితిలో ఉండి సాక్షి స్థితిలో ఉంటే ఈ అవతారుడు సర్వవ్యాపకత్వం అయ్యి సర్వులతో తదాత్మత చెంది ఉంటాడు. అందుకని ఈ సర్వుల పరంగా ఆయనే ఈ కార్యక్రమం సల్పేశాడు. అంటే మనం ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు, హిమాలయాలకు వెళ్ళవలసిన అవసరమూ లేదు. మరి ఏమి చెయ్యాలయ్యా? మరి నువ్వు పొందినటువంటి అనుభవం నిర్వహణలో పెట్టావు, మరి ఆ తెర ఇంకా ఉన్నది కదా, ఆ తెర ఎలా తీసుకోవాలి అంటే ఆయన సింప్లిఫై చేశారు. మనకి బ్లైండ్ ఫోల్డ్ అంటే ఒక 7 మడతల తెర అని తెలియజేశారు. దానికి ఏ సంస్కారములు లేవు, ఎందుకంటే ఆ సంస్కారం అన్నీ రహితం చేసేసారు వ్యక్తమైనటువంటి. ఇప్పుడు ఇప్పటిదాకా ఉండేటువంటి సంస్కారంలో కూడా ఆయన క్రూసిఫిక్షన్ ద్వారా అంటే ఈ శరీరం ఉండి సర్వులతో తదాత్మత చెంది ఉండేటువంటి విశ్వ శరీరమును ఆయన గాయపరుచుకుని యాక్సిడెంట్ రూపంలో ఒకవైపు అమెరికాలో, ఒకవైపు సతారాలో 2 సార్లు యాక్సిడెంట్ చేసుకుని ఆయనకు చేయించుకుని ఈ యాక్సిడెంట్ రూపంలో ఈ సర్వుల యొక్క బాధను ఆయనే ఈ శరీరం మీదకి తీసుకొచ్చి ఈ కర్మనంతా రహితం చేసేసారు. అందుకని మీకు ఏ సంస్కారములు లేవనేసి డిక్లేర్ చేశారు అక్కడ. అలాగే ఈ తంతులు ఇలాంటి ఏమి కూడా చెయ్యొద్దు అని హైదరాబాదు నడక రూపంలో అక్కడి నుంచి నడుస్తూ వచ్చి హైదరాబాద్ వచ్చి ఆయన ప్రతి మందిరాలని ఒక్కొక్క సింబాలిక్గా అక్కడ పెట్టుకుని ఈ కార్యక్రమం కూడా జరిపారు. మీరు ఏ ప్రయత్నాలు చెయ్యక్కర్లేదు, మీరు ఏది చేసినా అది మీకు ఆటంకమై కూర్చుంటుంది. అందుకని మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. మరి ఎలాగయ్యా అనేసి అంటే నా నామాన్ని పవిత్రపరిచి వైభవపరిచి పంచాక్షరిగా మీకు ఇస్తున్నాను, నా నామాన్ని స్మరించండి, ఈ తెర దానికదే తొలగిపోతుంది. ప్రయత్నం చేయండి. సద్గురుదేవులు తెలియజేశారు. మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక 2 సంవత్సరాల్లోనే ఈ తెరను తొలగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మెహర్ బాబా అప్పగించినటువంటి మేల్కొల్పు కార్యక్రమాన్ని సద్గురు మెహర్ చైతన్యజీ మహారాజు వారు పూర్తి చేసేశారు. అంటే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఆయన నామస్మరణ స్వీకరించడం ద్వారా ఈ సంస్కారం దగ్ధపరుచుకొని, ఇంకా అంటే ఎక్కడున్నాయి సంస్కారాలు లేవని చెప్పారు కదా, తర్వాత మనం ఈ జీవించే ఈ జీవన విధానంలో సంస్కారములు మీద పడుతూనే ఉంటాయి. ఈ డైలీ ఈ జీవన విధానంలో ఇవి కూడా రహితం చేసుకోవడానికి ఆ నామస్మరణ ద్వారా మీరు ఈ సంస్కారాలన్నీ దగ్ధం చేసుకోవచ్చు. ఎలా దగ్ధం అవుతాయంటే పంచాక్షరిలో ప్రేమాగ్ని వ్యక్తం అవుతుందట. బ్రహ్మంగారు చెప్పారు నామం గురించి. ఇప్పుడు ఆ ప్రేమాగ్ని, ఆ నామాన్ని స్మరించడం ద్వారా ఉదయం సాయంత్రం ఆయన చెప్పారు ఎలా చేస్తున్నానో. ఈ చేయడంలో మీరు మెహర్ బాబా అని ఒక విడివిడిగా అక్షరాలను మీరు గుర్తు చేసుకుంటూ చూస్తున్నట్లుగా ఫీల్ అవుతూ ఆ నామాన్ని తన్మయత్వంతో చేస్తే ఈ అక్షరాలలో ఉండేటువంటి బీజాక్షరాలు ఇవన్నీ కూడా 5 కూడా పంచాక్షరి అనేటువంటి బీజాక్షరాలు, దానిలో వ్యక్తమయ్యేటువంటి ప్రేమాగ్ని ఏం చేస్తుందంటే ఈ సంస్కారములన్నిటి కూడా రహితం చేసేస్తూ ఉంటుంది. ప్రతిరోజు అలా చేయడంలో ఈ చైతన్యం మార్పు చెంది భౌతిక చైతన్యం సూక్ష్మ చైతన్యంగా మారుతుంది, సూక్ష్మ చైతన్యం మానసిక చైతన్యంగా మారుతుంది, మానసిక చైతన్యం నిర్వాణంలోకి వెళుతుంది. అక్కడ గురుదేవులు కలగజేసుకుని మిమ్మల్ని సత్యానుభవంలో మేలుకొల్పిస్తారు. ఎంత సింపుల్ అండి. ఏమైనా సాధన చెప్పారా మనకి? ఏమీ చెప్పలేదు. అయితే మెహర్ బాబా వారు మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు మనకు, ఒక టూల్. ఒకటి నామము, రెండవ టూల్ ఏంటి ధ్యానము.
అంటే ధ్యానము ఎలాగండి? మరి ధ్యానం చేయాలంటే ధ్యానం అనేక రకాల రూపముల్లో మనకి ఈ ప్రపంచంలో కొన్ని వేల ధ్యానాలు ఉన్నాయి, చాలా ధ్యానాలు ఉన్నాయి. కానీ మెహర్ బాబా వారు కూడా మనకి ఈ మానవాళికి ఒక ధ్యానం ఇచ్చారు. ఏమిటండి అది? దైవీ ప్రణాళిక అనేటువంటి డివైన్ థీమ్ ఈ ధ్యానాన్ని ఇచ్చారు. మరి ఎందుకయ్యా ఈ ధ్యానం దేనికి ఉపయోగపడుతుంది అంటే, మీ 84 లక్షల ఈ పరిణామం పునర్జన్మల వ్యావర్తనాలు సంబంధించినటువంటి ఈ సంస్కారములన్నింటినీ కూడా దాన్ని అధిగమించి ఈ మనస్సు అనేటువంటిది విషయాన్ని మన నారాయణరావు గారు చక్కగా తెలియజేశారు. ఆ మనస్సు యొక్క పోకడల నుంచి అధిగమించి దాన్ని లుప్తపరుచుకుని లుప్త చైతన్యంలో మీరు అక్కడ ఉన్నప్పుడు, ఈ మనస్సును అధిగమించినటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు వారు కలగజేసుకుంటారు. ఎవరు? మన అంతర్యామి అయినటువంటి సద్గురుదేవుడు. అప్పటిదాకా ఆయన పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు అంటే ఆయన మనస్సు పరిధిలో ఉండరు, హృదయ పరిధిలో ఉంటారు, వ్యక్తమై ఉంటారు. చిన్ముద్రధారుడై కూర్చొని ఉంటాడు. ఎలా ఉంటాడు? చిరునగుమతో ఆనంద స్వరూపుడై ఉంటాడు, మూర్తి భవించిన జ్ఞాన స్వరూపుడై ఉంటాడు. అటువంటి స్థితి నువ్వు ఎప్పుడైతే ఆ ధ్యానములో ఈ మనసును అధిగమించినటువంటి స్థితిలో నువ్వు ప్రవేశించావో ఆయన అక్కడ కలగజేసుకుంటాడు, నీ తెరని చించేస్తాడు. మీరు ఇలా ప్రయత్నం చేస్తూ ఉండంటే ఈ సంస్కారములు, ఈ 7 మెడల తెర పూర్తిగా లేనిదైపోతుంది. అప్పుడు కూడా ఆయన ఏదై ఉన్నారో అదిగా మీరు ఈ అనుభవం పొందుతారు. మెహర్ బాబా చెప్పింది అదే. మేల్కొల్పడం అంటే ఏంటి? నిద్రలోనే మేల్కోవడమా? కాదు. అజ్ఞాన స్థితిలో ఉండేటువంటి మీ అనుభవంలో ఎరుకలేనటువంటి స్థితి ఏదైతే ప్రయాణం చేస్తూ వచ్చిందో, కోహం అనేటువంటి ప్రశ్నకు సోహం అనే సమాధానం పొందడానికి ఏది ప్రయాణం చేస్తూ వచ్చిందో అటు స్థితి అనుభవపూర్వకంగా మీలో వ్యక్తమవుతుంది. అది మేల్కోవడం అంటే. ఆత్మపరంగా ఆత్మ అనేటువంటి గురించి తెలియజేస్తూ ఉంటారు. ఎవరికైనా తెలుసండి అంటే ఎవరికీ తెలియదు. కుంభమేళా టైంలో మెహర్ బాబా వారు అక్కడికి వెళ్ళారు. ఆ పరివారాన్ని అంతా తీసుకుని వారి సిస్టర్ మణిజే అడిగారు, బాబా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈ కుంభమేళాలో ఇప్పుడు అనేసి అంటే 10 లక్షల పైన ఉన్నారని తెలియజేశారు. అంటే అందరూ సాధు పొంగవాళ్ళు, ఎంతో సాధన చేసి శక్తిని పొందినటువంటి మహానుభావులందరూ ఆ కుంభమేళాలో ఉన్నారు. అయితే మరి అంత శక్తి స్వరూపులు కదా అందరూ కూడా. దీంట్లో ఎందరూ అనుభవం పొందినటువంటి వారు ఉన్నారు అంటే మెహర్ బాబా చెప్పారు అక్కడ ఓన్లీ 10 మెంబర్స్. అంటే అన్ని లక్షల మంది సాధువు పొంగవులు గాలిలో ఎగరగలరు, దేన్నైనా సృష్టించగలరు, ఒక బిల్డింగ్ను బంగారు సౌధం కింద మార్చేయగలరు. అటువంటి శక్తి స్వరూపులందరూ కూడా అక్కడ ఉంటే వారు కూడా అనుభవం పొందినటువంటి వారే. ఎందుకంటే ఈ భూమిక అనుభవంలో ప్రవేశించడం అది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. ఒక్కొక్క భూమిక దాటడానికి 1000 సంవత్సరాలు, ఒక్కొక్క భూమికను దాటడానికి 1000 నుంచి 3000 సంవత్సరాలు పడుతుందట. మరి అటువంటి ప్రయాణం ఎంత సింప్లిఫై చేసేసారండి మెహర్ బాబా ఈ భూమి మీదకి వచ్చి. ఆయన చేసినటువంటి సహాయం ఎనలేనటువంటిది. తీసుకెళ్ళి నిర్వాణంలో పెట్టేసి సింపుల్గా మీరు నా నామం ద్వారా మీరు తరించండి, లోమి ఐ విల్ హెల్ప్ యూ అని తెలియజేశారు. అగైన్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్ అని తెలియజేసి ఇక్కడ సింపుల్గా చేసేసి లవ్ మీ ఐ విల్ హెల్ప్ యూ అంటే ప్రేమించడం ద్వారా, ప్రేమతో నామం చేయడం ద్వారా ఆయన రూపాన్ని
తనివి తేరా చూస్తూ ఆయనే మీరైపోవడం ద్వారా అటువంటి ప్రభువు ఈ భూమి మీదకి అవతరించారు. ఆయన విశిష్టతను తెలియజేసుకోవడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ పెద్దాడ వాసులు మరి వారి హృదయంలో ఈ కార్యక్రమం చేయాలని ఆ తపన ఈరోజు ఇక్కడ ఎంతగా వైభవంగా వ్యక్తమైంది. మరి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బాబా ఆశీస్సులు వారికి ఉండాలని, అలాగే ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి వారి అందరూ కూడా ధన్యులు ధన్యులు. సద్గురు మెహర్ చైతన్యజీ మహారాజు వారు మాతృశ్రీ మెహర్ గాయత్రి వారి ఆశీస్సులు మీకు ఇక్కడ పుష్కలంగా ఉంటున్నాయి. ఎందుకంటే వారు ఆశీనులై ఉన్నారు, ఇక్కడ అవ్యక్త రూపంలో ఇక్కడ వ్యక్తమై ఉంటారు. మెహర్ బాబా వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ సమక్షంలో మనం ఉన్నందుకు ధన్యులు. అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై, అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. శ్రీ మెహర్ గాయత్రి దేవి సమేత సద్గురు శ్రీ మెహర్ చైతన్య जी महाराज की जय. मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय. मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय. అందరూ కూడా రావాల్సింది, వచ్చి తమ తమ సీట్లలో కూర్చోవలసినగా కోరుతున్నాం. మధ్యాహ్న కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఇప్పటి వరకు మెహర్ బాబా వారి యొక్క దివ్యనామ సంకీర్తనలో మనందరం కూడా ఆనందించాం. అదేవిధంగా మెహర్ బాబా వారు ఇచ్చినటువంటి మరికొన్ని దివ్య సత్యాల్ని, ఆధ్యాత్మిక రహస్యాల్ని మన సోదరులు శ్రీ శర్మ గారు వచ్చి కూడా బాబా గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రండి. अवतार मेहर बाबा की जय. जय बाबा, जय गुरुदेव. మెహర్ బాబా చెప్పినటువంటి సందేశములు అంటే ప్రేమ పదము అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి సందేశాలు కొద్దిగా చదువుతానంటే చదివితేనే అర్థమైపోతాయి. మనం ఇంటి దగ్గరికి చెప్పుకునేంత అవసరం ఉండదు. జై బాబా. ప్రేమికుడు ప్రియతముడు. మెహర్ బాబా ఇచ్చినటువంటి సందేశాల్లో ప్రేమికుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే ప్రియతముని యొక్క లక్షణాలు. ప్రియతమ దైవము అందరిలో ఉన్నాడు. అటువంటప్పుడు ప్రేమికుడి కర్తవ్యం ఏమిటి అని అడుగుతున్నారు మెహర్ బాబా అని. ప్రియతమ దైవము అందరిలో ఉన్నాడు. అటువంటప్పుడు ప్రేమికుడి కర్తవ్యం ఏమిటి? మన యొక్క ప్రియతమ దైవం ఎవరంటే ఇప్పుడు మెహర్ బాబా. అలాగే రామభక్తులకి రాముడు ప్రియతమ దైవం, అలాగే ఏ భక్తులకి వాళ్ళ దైవం ఉంటారు. అటువంటప్పుడు ఆయన్ని ప్రేమించేటువంటి ప్రేమికుని యొక్క కర్తవ్యం ఏమిటి అని అడుగుతున్నారు అన్నమాట మెహర్ బాబా. తన్ను తాను లక్ష్య పెట్టుకోకుండా ప్రియతముని సంతోష పెట్టడమే మొట్టమొదటి విషయం చెప్తున్నారు. తన్ను తాను లక్ష్య పెట్టుకోకుండా అంటే మనల్ని మనం ఎవరైతే నా ప్రేమికుడు నా ప్రియతమ దైవం అని చెప్పి మనం ఆయన దగ్గరకు వచ్చామో ఇప్పుడు మనందరం కూడా ప్రేమికులు. మనల్ని మనం లక్ష్య పెట్టుకోకుండా ఆయన్ని సంతోషపెట్టాలంటే తన సంతోషాన్ని గురించి పునరాలోచన లేకుండా ప్రేమికుడు తన ప్రియతముని సంతోషాన్ని ఆపేక్షిస్తాడు. ప్రియతముని ఏ విధంగా ఆనందంగా ఉంచాలా అన్న ఆలోచనను మాత్రమే భగవత్ ప్రేమికుడు కలిగి ఉండాలి. అంటే మనందరూ బాబా ప్రేమికులు అని చెప్పుకుంటామంటే మన యొక్క లక్షణం మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి అనేది గుర్తు చేస్తున్నారు అన్నమాట బాబా.
ఎలా ఉండాలంటున్నారు? మనల్ని మనం లక్ష్య పెట్టుకోకుండా ప్రీతమును సంతోష పెట్టడమే దృక్పథమై ఉండాలి మనకి. అలాగే తన సంతోషాన్ని గురించి పునరాలోచన లేకుండా, అంటే మనం ఏదైనా పని చేస్తూ ఉంటాడు, బాబా పని చేస్తున్నా సరే మన సంతోషాన్నే చూసుకుంటూ ఉంటాం. మన ఇష్టమైన వాళ్ళతోటే మాట్లాడుకుంటూ, మనకు తెలుసున్న వాళ్ళతోటే మాట్లాడుకుంటూ జయబాబా జయబాబా అని ఆలింగనాలు చేసుకుంటూ అక్కడే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాం తప్ప అందరినీ ప్రేమించుకున్నారు కదా, అందరినీ ప్రేమించినప్పుడు మనకన్నా ముందు వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రియతముని, మన యొక్క ప్రియతమ దైవాన్ని ఇతరులందరూ కూడా తెలుసుకునేలాగా, అవగాహన చేసుకుని వాళ్ళు జీవించేలాగా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. అది గుర్తు చేస్తున్నారన్నమాట ఇక్కడ. మళ్ళీ ప్రేమికుడు తన ప్రియతమ దైవాన్ని, ప్రియతముని సంతోషాన్ని ఆపేక్షిస్తారు. అంటే మెహర్ బాబా యొక్క సంతోషాన్ని మనం ఆపేక్షించాలి. మెహర్ బాబా వారు మనం ఏం చేస్తే సంతోషపడతారు, ఎలా ఆలోచిస్తే సంతోషపడతారు, ఏం మాట్లాడితే సంతోషపడతారు, మనం ఏ జీవితం జీవిస్తే సంతోషపడతారు అన్నది మాత్రమే ఆపేక్షించాలండి. ప్రియతముని ఏ విధంగా ఆనందంగా ఉంచాలా అన్న ఆలోచనను మాత్రమే భగవత్ ప్రేమికుడు కలిగి ఉండాలి. అంటే మనందరూ కూడా కలిగి ఎలా ఉండాలి అంటే మన ప్రియతమ దైవమైనటువంటి మెహర్ బాబా వారి యొక్క, అంటే ఆయన ఏ విధంగా ఆనందంగా ఉంచాలా అన్న ఆలోచన తప్ప మాత్రమే ఇంకేమి ఉండకూడదు అంటున్నారు మనం. అలాగే ఈ విధంగా నీవు నీ యొక్క ఆనందాన్ని గురించి ఆలోచించడం మానివేసి ఇతరులకు ఆనందాన్ని ఇచ్చినట్లయితే అప్పుడు నీవు వాస్తవంగా భగవత్ ప్రేమికుని వలె ప్రవర్తిస్తున్న వాడవుతావు. ఎందుచేతనంటే ప్రియదైవ దైవము అందరిలోనూ ఉన్నాడు కనుక. ఈ మాటలు చాలా సులువుగా చెప్పేసుకుంటున్నామని మనం అందరం కూడా, భగవత్ ప్రేమ బాబా ప్రేమికులు అందరూ. మెహర్ బాబా ఎలా ఉన్నారు అని అంటే అందరిలో ఉన్నాడు, అంతర్యామి అయి ఉన్నాడు. ఆయన ప్రేమించడం అంటే అందరినీ ప్రేమించమంటున్నారు. అందరినీ ప్రేమించడం అంటే అందరిలా ప్రేమించడం కాదంటుంది. మళ్ళీ అందరిలో ఆయన ఒక్కడుగా ఉన్నాడని చెప్పి ప్రేమించమని చెప్తున్నారు. మరి మనం ఆ జీవితం మనం జీవిస్తున్నామా అంటే ఎరుక లేదు, మనకి అనుభవం లేదు. కానీ ఈ రహస్యాలన్నీ గురుదేవుల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే మరి ఆయనే కదా అప్పుడు మౌనం వహించారు, గురు రూపంలో వ్యక్తమై మనకి మాటలు అందేలా, మనకి మన మనస్సుకు అందేలా మాటల రూపంలో వ్యక్తం చేసి చెప్పారు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, ఈ విధంగా నీవు నీ యొక్క ఆనందాన్ని గురించి ఆలోచించడం మానివేసి, అంటే మనం యొక్క ఆనందాన్ని, మన యొక్క సంతోషం గురించి ఆలోచించడం మానివేసి ఇతరులకు ఆనందాన్ని ఇచ్చినట్లయితే అప్పుడు నీవు వాస్తవంగా భగవత్ ప్రేమికుని వలె ప్రవర్తిస్తున్నవాడు అవుతావు. ఇది అంటే మేము గుడిలో పూజలవి చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు తెలియబడుతూ ఉంటుంది తప్ప, ఇక్కడ బాబా ప్రేమికులుగా అయితే మనందరం కూడా ఒకరి కోసం ఒకరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూనే జీవిస్తూ ఉంటాం. కానీ అక్కడ తెలియబడుతూ ఉంటుంది స్వార్థపూరితంగా, ఏదో ఒకటి ఆశించి మాత్రమే ఆ పూజాది కార్యక్రమాలు, కర్మకాండాలు చేయడానికి వస్తూ ఉంటారు. అక్కడ కూడా సంకల్పం పేరు చెప్పి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంటూ ఎన్నో రకాలుగా చెప్పి మభ్యపెట్టి వాళ్ళ చేత పూజలు చేయించిన తర్వాత లాస్ట్లో కానీ వాళ్ళకి ఎరుకనకూడదు. ఇదంతా కూడా ఆయన యొక్క చిత్తము, ఆయన ఇచ్చి ఉంటేనే జరుగుతుంది సుమా, లేకపోతే అవ్వదు. అందుకోసం నువ్వు ఇప్పుడు వరకు చేసిన ఈ పూజా ఫలితాన్ని అందరినీ కూడా ఆయనకి అర్పణ చేసేసి బయటకు వెళ్ళు. నీ ఖాళీ చేతులతో నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క అనుగ్రహం నీకు వస్తుంది అని చెప్పి మార్మికంగా చెప్పి వదిలేశారండి వేదాంతాలు. అంటే లాస్ట్లో చెప్తారనమాట చిన్న మంత్రం తప్ప, అంతవరకు మనకి ఎవరికి ఇది బయటకు చెప్పేంత అవకాశం మాకు ఉండట్లేదు, వినేంత అవకాశం వాళ్ళకి ఉండదు. వచ్చామా గబగబా చేసుకున్నామా వెళ్ళిపోయామా అని ఇలా ఉంటుంది. ఇక్కడ మెహర్ బాబా మనకు అలా కాకుండా ఏంటంటే చాలా సులువుగా అనమాట ప్రతి ఒక్కరికి. అందుకోసమే కర్మకాండలకి తావు లేకుండా, ఆచార వ్యవహారాలకు తావు లేకుండా, మడి అంటే మనస్సుకు మడి కట్టాలి. మనం నిన్న ప్రవచనం చదువుకుంటున్నామండి, అందులో చెప్తున్నారనమాట, నువ్వు బాహ్యంగా చెవులు మూసుకోవడం కాదు, నీ మనస్సు యొక్క చెవులు మూసే అంటున్నారు. మనస్సు యొక్క చెవులు ఎలా మూస్తాం మనం? అది గోల్ చేసేస్తుంది లోపల ఉండి, మనకు అనేక రకాల గోల్ చేస్తుంది. ఇక్కడ కూర్చున్న మెహర్ బాబా సన్నిధిలో బాబా ప్రేమికులుగా మనందరం కార్యక్రమం చేసుకుంటూ ఎంతో వైభవంగా ఆయన కీర్తించుకుంటున్నాం, ఎంతో వైభవంగా మాట్లాడుతున్నాం. కానీ విని స్వీకరించే స్థితి ఎంతమందిలో ఉంది అంటే తెలియకుండానే ఈ పక్కన మనం చూసుకుంటున్నాం, ఆ పక్కన మనం చూసుకుంటున్నాం, కొత్తగా ఎవరైనా వచ్చేటప్పటికి జై బాబా అనేసుకుంటున్నాం. ఆ వ్యక్తులకి ప్రాముఖ్యత అన్నది కార్యక్రమంలో అడుగుపెట్టిన తక్షణం
ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే ఇంకెవరితోటి ప్రమేయం లేదు. ఒక్క మెహర్ బాబా తప్ప ఇంకా అన్యమైన వ్యక్తులు ఎవరు గుర్తు రాకూడదు మనకి. కానీ ఇక్కడికి వచ్చి ఎంతోమంది అనుభవించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ చెప్పితే మాత్రమే వినాలి, అంతే. అదే ఏకాగ్రత అంటే. మన మనస్సు చెవులు గుయ్యడం అంటే మనకు మనసులో వచ్చేటువంటి ఆలోచనని ఆఫ్ చేసుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు కూడా ముందు మనకు గురుదేవులు చెప్పారండి, ఒక 5 నిమిషాలు ఏకాంతంగా ప్రశాంతంగా కూర్చోండి. మీకు ఏ ఆలోచనలు వస్తాయో తెలియబడతాయి. తెలియబడినప్పుడు వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి. అంటే అండి, వదిలేసినంత రానే వదలు. అందుకే అక్కడ ఏం చేశారంటే, నీ యొక్క ప్రీతమ దైవాన్ని నీ హృదయం నిండా నింపుకోమన్నారు. ఆ రూపాన్ని ముందు నింపుకుని అప్పుడు ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఉండమన్నారు. అంటే ఈ మనసు చేసేటువంటి గోల ఏంటి అంటే, జరిగిపోయిన దాని గురించి జరగబోయే దాని గురించి ఆలోచన తీసుకొచ్చేటువంటి మనస్సుకి ఆయన నామస్మరణ అనేటువంటి మేత వేసి అక్కడ మనస్సును ఆఫ్ చేస్తున్నాం కాసేపు. అంటే ఏకాగ్రపరుస్తున్నాం మన ఇష్టదైవం వైపు. అలాగ మన మనస్సు యొక్క చెవులు 2 కూడా ముయ్యాలన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. ఎందుచేతనంటే ప్రియతమ దైవము అందరిలోని ఉన్నాడు కనుక. అంటే నీవు వాస్తవంగా భగవత్ ప్రేమికులే ప్రవర్తిస్తున్నవాడు అవుతున్నావు అంటున్నారు. ఎప్పుడండి? మన సంతోషం కోసం కాకుండా, మన ఆనందం కోసం కాకుండా, ఇతరులు ఆనందంగా ఉండాలని, ఇతరులు సంతోషంగా ఉండాలని మనం జీవించినప్పుడైతే మనం భగవత్ ప్రేమికులుగా మనం జీవించగలిగిన వాడు అవుతున్నాము అని చెప్తున్నారు. అయితే ఇతరులకు ఆనందాన్ని ఇచ్చే సందర్భంలో నీలో స్వార్థపూరితమైన ఆలోచన ఈషన్ మాత్రం ఉన్నా అప్పుడు అది ప్రేమ కాదు, అనురాగం అవుతుంది అని చెప్తున్నారు. మళ్ళీ అంటే ఇంకొంచెం లోతుకు తీసుకెళ్తున్నారు మనకు అవగాహన అవడం కోసం. అయితే ఇతరులకు ఆనందాన్ని ఇచ్చే సందర్భంలో నీలో స్వార్థపూరితమైన ఆలోచన ఈషన్ మాత్రం ఉన్నా అప్పుడు అది ప్రేమ కాదు, అనురాగం అవుతుంది. ఇది ఇతరులను ఆనందింపజేయడంలో తనకై ఆనందాన్ని అన్వేషించుకుంటుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే మనకి తెలియకుండానే ఇతరుల కొరకు, ఇతరుల సంతోషం కొరకు మనం కృషి చేస్తున్నామండి. అంటే జీవిస్తున్నాం. ఇతరులు సంతోషపెట్టడం అంటే ఎలా జీవిస్తాం చెప్పండి? మనం ఏదో ఒకటి త్యాగం చేయాలి. ఏదో వస్తువు లేదా ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఇతరులకి సంతోషాన్ని కలిగించగలుగుతాం. అది మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, ఏదైనా ఇవ్వగలగాలి కదా. ఏదైనా 4 మంచి విషయాలనే చెప్పాలి, అప్పుడు సంతోషం కలుగుతుంది. లేదా ఏదైనా సహాయం చేయగలగాలి, అంటే నిస్వార్థంగా ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడు ఇతర వ్యక్తి సంతోషపడతాడు. ఈ సందర్భంలో మనలో ఈషన్ మాత్రం కూడా స్వార్థం ఉండకూడదు అని చెప్తున్నారు. మనం ఏం చేస్తామంటే చాలా మటుకు మారాం, మళ్ళీ అనుకుంటూ ఉంటాం మనకు తెలియకుండానే. ఓన్లీ ఈ రోజు ఇచ్చాము, రేపు ఎప్పుడో రోజున మనకు చేయకపోతాడు, వాడు ఇవ్వకపోతాడా, అది కూడా ఉండకూడదు అనమాట. వాడు ఇస్తే లేకపోతే లేదు. మన దగ్గరకు వచ్చాడు చేయి చెప్పాడు, లేకపోతే మన దగ్గరకు వచ్చాడు సహాయం అడిగాడు, మనం ఆ పని చేసేసాం, అతను సంతోష పెట్టేసాం అంతే. ఎందుకంటే అక్కడికి వచ్చి అడిగింది ఎవరు? మన ఇష్టదైవం, మన ప్రియతమ దైవం అడిగినప్పుడు ఆ సహాయం చేసేసామండి. స్వార్థం లేకుండా, ఇంకా ఆలోచించలేదు, వెనక్కి తిరిగి ఆలోచించకుండా మనం చేయగలిగిన సమర్థత ఉన్న మటుకి మనం ఆ పని చేసి వాళ్ళని సంతోషపెట్టేసాం. అక్కడ అదే గుర్తు చేస్తున్నారనమాట అండి. ఇతరులను ఆనందించే సందర్భంలో నీలో స్వార్థపూరితమైన ఆలోచన ఈషన్ మాత్రం ఉన్నా అప్పుడు అది ప్రేమ కాదు, అనురాగం అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ప్రేమ కాదు, అనురాగం అవుతుంది అంటారు. ఇది ఇతరులను ఆనందింపజేయడంలో తనకై ఆనందాన్ని అన్వేషించుకుంటుంది. మనకు తెలియకుండానే ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తున్నాం, కానీ మన ఆనందాన్ని కూడా వెతుక్కుంటాం అన్నమాట. అందులో ఉదాహరణకు తన భార్య ఏడల భర్తకు ఉండే అనురాగం, భర్త తన భార్య ఆనందాన్ని కోరుతాడు. ఆ విధంగా ఆనందాన్ని ఇవ్వడంలో తన ఆనందం గురించి కూడా ఆలోచిస్తాడు అని చెప్తున్నాడు. అంటే మనకి సులువుగా అర్థమయ్యే రీతిలో భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనకి సులువుగా అర్థమవుతుందని చెప్పి నీ ఉదాహరణ చెప్పారన్నమాట. అంటే మన భార్యకి అందుకోసమే క్రీస్తు సందేశాల్లో చెప్తూ ఉంటారండి. నిన్ను నువ్వు అలాగే నీ కుటుంబ సభ్యుల్ని ఎలా ప్రేమించుకుంటావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నీ కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరులను కూడా ప్రేమించు అని చెప్పని అక్కడ క్రీస్తు గురించి చెప్తే సందర్భం. అలాగే ఇక్కడేం చెప్తున్నారంటే తన భార్య ఏడల భర్తకు ఉండే అనురాగం. అంతే కదండి, మన భార్యకి మన భర్తకి సేవ చేయమంటే చేస్తాం, ఒకరికొకరు పక్కింటి వాళ్ళకి చేయమంటే చేస్తాం, చెయ్యం కదా. అలాగే మన పిల్లల్ని మనం సాకడమంటే చేస్తాం,
మన పిల్లవాడు తప్పు చేసినా మనం ఓర్చుకుంటాం, భరిస్తాం. వాడిని గదవనైనా గదం, ప్రేమతో జై బాబా ఇంకెప్పుడు చేయగలి చెప్తాం. అదే పక్కవాడు చేశాడు అనుకోండి, ఏం చేస్తాం? గది వేస్తాం, పక్కమంతా చుట్టుపక్కలందరినీ పిలిచి అలా అలా అడావిడి చేసేసి ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి మొత్తం యాగి చేసినట్టు చేస్తాం. అంటే అటువంటి స్వభావాలన్నీ కూడా అధిగమించి ఉండాలి. అవన్నీ అనురాగానికి సంబంధించినవి అని చెప్తున్నారు అనమాట. తన భార్య ఏడల భర్తకు ఉండే అనురాగం, భర్త తన భార్యకు ఆనందాన్ని కోరతాడు. ఆ విధంగా ఆనందాన్ని ఇవ్వడంలో తన ఆనందం గురించి కూడా ఆలోచిస్తాడు. తను కూడా సుఖపడదాం, సంతోషంగా ఉందామని ఆలోచిస్తాడనమాట. తన బిడ్డ ఏడల తల్లికి ఉండే అనురాగం, ఈ అనురాగంలో తన బిడ్డకు కేవలం ఇయ్యడంలోనూ తన బిడ్డ ఆనందాన్ని ఆపేక్షించడంలోనే తల్లి ఆనందం పొందుతుంది. అండ్ తల్లి బిడ్డల యొక్క బంధాన్ని కూడా వివరిస్తున్నారు అక్కడ మళ్ళీని. ఎలాగా ఆ తల్లి ఏం చేస్తుందంటే బిడ్డలకి కేవలం ఇవ్వడమే. వాడు ఏది అడిగినా సరే కాదనకుండా, తండ్రి ఇవ్వకపోయినా సరే ఇవిడు ఏదో రకంగా సర్లే అడగాడికి అడిగాడు వీరికి పట్టుకెళ్తలే ఫోన్లే అని చెప్పి వాడికి సహాయం చేస్తూ ఉంటుంది. కేవలం ఇవ్వడం అనేటువంటి ఇచ్చి ఆ కుర్రవాడిని ఆనందింప చేయడం చూస్తుంది అనమాట. అంటే బిడ్డ యొక్క ఆనందాన్ని ఆవిడ ఆపేక్షిస్తూ ఈవిడ ఏదైనా చేస్తుంది తల్లి. తన బిడ్డ ఆనందాన్ని ఆపేక్షించడంలో తల్లి ఆనందం పొందుతుంది తండ్రి. అలా ఇందులో కూడా స్వార్థం ఉందని చెప్తున్నారు మెహర్ బాబా. ఒక్క దైవీ ప్రేమలో మాత్రమే నిస్వార్థంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యభగవానుడు ఉన్నాడండి, ఆయన నిస్వార్థంగా మనందరి మీద కూడా ఆయన కిరణాలు ప్రసరింపజేస్తున్నాడు కదా. ఆయన నిస్వార్థంగా అంటే ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉన్నవాడు ఉన్నాడని లేనివాడు ఉన్నాడని చూడు, వీళ్ళ మీద ప్రసరించాలి వాళ్ళ మీద ప్రసరించకూడదనే చూడు. అక్కడ రోతమన్నా ప్రసరిస్తాడు, ఇక్కడ బంగారం పెట్టినా ప్రసరిస్తాడు. లేకపోతే ఇతను సన్నంగా ఉన్నాడు తట్టుకోలేడేమో, నా కిరణాలు గట్టిగా పడ్డాయంటేనని చెప్పి చూడు. ఈయన బలంగా ఉన్నాడు, అందరి మీద సమత్వ భావంలో ఆయన కిరణాలు ప్రసరింపజేస్తాడు. అలాగే దైవం కూడా మనందరి ఎడలా కూడా ఆయన యొక్క ప్రేమ కిరణాలు ప్రసరింపజేస్తాడు. ప్రేమికుడు ప్రియతముడు అంటే ఇది విషయం చెప్పారండి. అలాగే ఇందులో ప్రేమ భక్తి అని చెప్పి ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, అవి కూడా కొంచెం అవగాహన చేసుకున్నాం. ప్రేమికుని దహిస్తుందిటండి. ఇప్పుడు అందరూ మనం ప్రేమికులం కదా, మరి దహింపబడుతున్నామా మరి ఈ కార్యక్రమంలో? అంటే నా ప్రభువుని, నా ఇష్టదైవాన్ని నేను ఇంకా ప్రేమించవలసిన రీతిలో ప్రేమించలేకపోతున్నానే అనేటువంటి తపన రగిలిపోవాలి మనందరిలో. అది మనల్ని దహించడం అంటే నేను ఇంకా జీవించలేకపోతున్నాను ఆయన వాంఛించిన రీతిలో, ఆయన సంతోషపెట్టలేకపోతున్నాను, ఆయన ఆనందపరచలేకపోతున్నాను. ఎందరిలో ఉన్న ఆయన ప్రేమించడం అంటే మాటలు కాదు కదండి. అందుకోసమే ముందు మన ఇంట్లోంచి ప్రేమించమన్నారు. మనందరం ఇక్కడికి వచ్చి జయబాబా జయబాబా అంటే ఆలింగనాన్ని చేసేసుకుంటాం, అన్నీ చేసేసుకుంటాం. ఇంటికి ఒకళ్ళు వస్తూ కూర్చుంటాం జయబాబా అంటుంది. ఇంటిల్లి పాదం వచ్చి అంతమంది కూర్చుంటాం మనం. ఎందుకంటే వ్యతిరేకత మనకు తెలియకుండానే మన ఇంట్లో మనకు వ్యతిరేకత ఉంటుంది. అందుకోసమే ముందు అక్కడి నుంచి ప్రేమించమన్నారు. ఎన్నోసార్లు చాలా ఉదాహరణలు చెప్పేవారు బాబావారు. నాకు తెలిసి ఒకసారి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు ఆయన బాబా ప్రేమికులు చాలా పెద్ద వయసు, నేనేమో చిన్న వయసు. అక్కడ చెప్పారు అతను మెహర్ బాబా పర్యటించేటప్పుడు ఆ వీధిలో ఈయన ఒక పూలమాల పట్టుకు వెళ్ళి మెహర్ బాబాకు వేశారు. వేస్తే వేయించుకోలేదు బాబా. వేయించుకోలేకపోతే అది కాదు, ఎంతో కష్టపడి మా భార్య చేత కట్టించాను బాబా, నీకు వేద్దామని చెప్పని ఈయన చెప్పాడనమాట. చెప్తే అప్పుడు బాబా అన్నట్ట, నువ్వు కష్టపడి కట్టించావు కరెక్టే, ఆవిడ ఎంత కష్టపెట్టావు నువ్వు, కొట్టే మరీ కట్టించావు నువ్వు ఆ మాల, మరి ఆయన మీ భార్యలో ఉన్నది నేను కాదా అని చెప్పి మౌనం ద్వారా సైకిల్ ద్వారా చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యను తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు బాబా దర్శనం చేసుకున్నారు. ఆ విషయం ఆయన చెప్పారు కాబట్టి నాకు అప్పుడు తెలిసింది. నాకు తెలియదు, అప్పుడు నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అనుకోకుండా వెళితే జరిగిందన్నమాట సికింద్రాబాద్లో ఆ సంఘటన. ఆయన చెప్పాడనమాట. అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు కూడా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఇంకా బాధపడుతున్నారు. అంటే మన ఇష్టదైవం యొక్క ప్రేమని, మన లోపల ఉన్న వాళ్ళ ప్రేమని మనం వ్యక్తం చేయలేకపోతున్నాం పరిపూర్ణంగా. వాళ్ళకు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు అన్నది ఇంకా మనం పూర్తిగా అవగాహన అవుతాం. మనం వాళ్ళు ఆశించారు కదా మనం. ఎందుకంటే మెహర్ బాబా అంత గురించి ఇంకొక మాట చెప్పారు, నీ విద్యుత్ ధర్మాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు అని చెప్పారు. మనకు ఒక కులం ఉంది, ఒక మతం ఉంది, ఒక సాంప్రదాయ సంబంధమైన కుటుంబం ఉంది. వాటన్నిటినీ కూడా 100% కల్మషం లేకుండా నిజాయితీగా యథార్థంగా, యథార్థం అంటే నేను చేయగలిగిందే చేయాలి, అక్కడ చేయలేదు నేను చేయలేదని చెప్పారు. అలాగే చేసే దాంట్లో తప్పులు దొరకకుండా, ఇతరులు ఎవరు కష్టపడకుండా బాధపడకుండా నిజాయితీగా వ్యవహరిస్తూ చేయాలి. అంత సులువుగా చెప్పారు.
అందుకోసం ఇక్కడ ప్రేమికుని దహిస్తుందటండి. కానీ భక్తి ఏం చేస్తుందంటే ప్రియతమని దహిస్తుందట. మనం ప్రేమికుడిగా ఉన్నాం కాబట్టి పాపం ఆయన చాలా సంతోషంగా ఉన్నారు, ఆయన్ని దహిస్తుంది. వీడు ఎప్పుడు వీడి ప్రేమికుడు అయిపోయాడంటే మరి ఆయన మనలో వ్యక్తం అవ్వాలి, మేలుకోవాలి మనలో ఇప్పుడు ఆయన. కానీ భక్తి ఏం చేస్తుందంటే ఆయన్ని దహిస్తుంది చూడండి. ఎలా ప్రియతమని ఎలా దహిస్తుంది? వీడు వచ్చాడు రా బాబు, వీడు ఏం కోరతాడో తెలియదు, వీడికి జీవితం ఇచ్చిందే నేనైనా సరే వీడు అది గుర్తించుకోవట్లేదు, ఇంకా వచ్చినా నేను అది కావాలి ఇది కావాలంటున్నాడు. అంటే ఆయన్ని దహిస్తున్నాం, మనకు తెలియకుండానే బాధిస్తున్నాం, మనకు తెలియకుండానే. అలాగే ప్రియతమని ఆనందాన్ని ఆపేక్షిస్తుంది. మన ప్రియతమ యొక్క ఆనందాన్ని ఆపేక్షిస్తూ మనం ఉన్నాం. భక్తి ఏం చేస్తుందంటే ప్రియతమని ఆశీస్సు కొరకై అన్వేషిస్తుంది. ఆయన ఒక్కసారి జయబాబాని ఆశీర్వదించే చాలు, మన పని అయిపోయింది, మనం వచ్చిన పని నెరవేరిపోతుంది. ఈ ఒక్క పని ఏంటంటే మనం కోరేది ఆయన్ని. ఈ ఒక్క సమస్య తీరిపోతే ఇంకేమీ లేవో మనకు జీవితంలోనూ. అవన్నీ కూడా సాంప్రదాయంలో మామిడాకుల ద్వారా కడుతూ ఉంటారు. ఒక శుభకార్యం జరిగినా ఏం జరుగుతున్నా అంటే ఒకదాని వెంబడి ఒకదాని తర్వాత ఒకటి ఎంతో అందంగా కట్టుకుంటాం. అలాగే సుఖము ఉంది, దుఃఖం ఉంది, రాత్రి ఉంది, పగలు ఉంది, ఇవన్నీ మామూలే. కానీ అది మర్చిపోతున్నాం మనం. అవన్నీ కూడా మర్చిపోయి వేళ ఏదో తంతుగా చేసేసుకుంటున్నాం తప్ప కర్మకాండల కింద అవన్నీ. అక్కడ అదే చెప్తున్నారు, భక్తి ప్రియతమైన ఆశీస్సు కొరకై అన్వేషిస్తుంది అండి. ఆయన ఆశీస్సు ఎలా వస్తుందా, ఏ పూజ చేసే వస్తుందా, లేకపోతే ఏ వ్రతం చేసే వస్తుందా అని ఎలాగా అన్నది అంతే తప్ప. కానీ ఆయన ప్రేమను మనం ఆశించట్లేదు. ప్రేమ ప్రియతమని భారాన్ని భరించగోరుతుంది, ప్రియతమని యొక్క భారాన్ని భరించగోరుతుంటుందండి. మెహర్ బాబా మనం జీవిత చరిత్ర చదివినప్పుడు శిష్యమండలి సభ్యులందరూ కూడా ఎంతో త్యాగాలు చేశారు మెహర్ బాబా కోసం, ఆయన యొక్క సేవా కార్యక్రమం చేస్తూ. అంటే ఆయన కార్యక్రమ భారాన్ని వాళ్ళందరూ కూడా వహించారు. వాళ్ళకి ఏరుకుతూ ఉన్నారు వాళ్ళందరూ, వాళ్ళు వహిస్తారు, వాళ్ళు మోస్తున్నారని కాదు, నాకు ఒక అవకాశంగా ఇచ్చారు బాబా, నాలో ఉండి బాబాయే ఈ పని చేసుకుంటున్నారు, నాలో ఉండి బాబాయే అన్ని చక్కబెట్టుకున్నారు అనేటువంటి అవగాహనలో వాళ్ళందరూ జీవించారు. అందుకోసమే ప్రియతమైన భారాన్ని భరించగోరుతుంటండి. కానీ ప్రేమ ఇస్తుంది, భక్తి అడుగుతుంటండి. ప్రేమ అనేటప్పటికే, ప్రేమించడం అనేటప్పటికే ఇవ్వడమే స్వభావం కలిగి ఉండదు. ప్రేమ ఇస్తుందన్నారు, భక్తి అడుగుతుంటండి ఎంతసేపు. అలాగే ప్రేమ బాహ్య వ్యక్తీకరణ లేకుండా మౌనంగాను ఉత్కృష్టంగాను ఉంటుంది. భక్తి తనను తాను బాహ్యంగా వ్యక్తం చేసుకుంటుంది. అంతే కదండి. ఇప్పుడు బాబా ప్రేమికులు ఎంతోమంది వచ్చారు అక్కడి నుంచి ఇక్కడికి, ఏ విధమైనటువంటి గొడవ గోళ ఏమీ లేదు, ప్రశాంతంగా ఎవరి దారిని వాళ్ళు జయబాబా అంటూ మనసులో నామస్మరణ చేసుకుంటున్నారు, ఇష్టదైవం యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా వచ్చి కార్యక్రమం చూసినట్టు. అదే భక్తి ఉన్న చోట చూడండి, దానికి కొంత కర్మకాండ ఇచ్చారు మన వాళ్ళందరూ కూడా. ఆ భక్తి పేరుడు ఏంటంటే ఎంతో గొడవ మనకు తెలియకుండానే అక్కడ ఆ భక్తి పేరిట బాహ్యంగా వ్యక్తం చేసుకోవడం, ప్రకటన చేసుకోవడం కోసం ఎన్నో రకాల ఆచార వ్యవహారాలు, ఎన్నో రకాల పద్ధతులు వ్యవహరించారు అక్కడ. అన్నీ కూడా ప్రేమించడం నిమిత్తమే ప్రియతమని సన్నిధి అవసరం లేదు. భక్తి ప్రియతమని ఎడల అనురాగాన్ని వ్యక్తం చేయడం నిమిత్తమే ప్రియతమని సన్నిధిని ఆపేక్షిస్తుంది. అంటే ప్రేమించడం నిమిత్తమే ప్రియతమని సన్నిధి అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాలని ఆయన ఈ మెహర్ బాబా అనేటువంటి శరీరాన్ని ఒక కోటగా ధరించి వచ్చారని ఆ రూపాన్ని మనం ఇక్కడ ఆలంబరంగా పెట్టుకుని మన కార్యక్రమం చేసుకుంటున్నాం తప్ప, ఆయన చిత్రపటం మన ముందు ఉన్నా లేకపోయినా కూడా మనం నిరంతరం ఆయన యొక్క స్మృతిలో ఉంటూ ఆయన నామస్మరణ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రేమికుడు చేసేటువంటి పని అంటే ప్రియతముడి సన్నిధిలో ఉండడం అంటే తన మనసులో, తన హృదయంలో ఉండడం చూసుకుంటాడు ఇక్కడ ప్రేమికుడు. కానీ ఇక్కడ భక్తి ఏం చేస్తున్నాడంటే ప్రియతముని ఎడల అనురాగాన్ని వ్యక్తం చేయడం నిమిత్తమే ఆయన సన్నిధి ఎక్కడ ఉందా అని ఎదుక్కుంటూ ఉంటామంటాడు. అంటే ఓ గుడి కానీ గోపురాన్ని కానీ ఎక్కడికో చోటకి వెతుక్కుంటూ వెళ్తాం, అక్కడికి వెళ్ళి కూర్చొని భక్తిని వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగా ప్రేమ భక్తి అనేటువంటి పదాలకి మెహర్ బాబా ఇచ్చినటువంటి నిర్వచనం వాటిని. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇక్కడ మనం ప్రతిరోజు ప్రతి క్షణము నేర్చుకోవడానికి సంసిద్ధమై ఉన్నాం. మన జీవితం యావత్తు ఇది అంటారు ప్రపంచం ఒక పాఠశాల, అందులో మనం అందరం విద్యార్థులం. రెండు ఎలా వచ్చి అందులో మనందరం కూడా విద్యార్థులం. ఈ ప్రపంచం అనేటువంటిది ఒక మనకి దర్పణం లాంటిది, అద్దం లాంటిది.
నీ జీవితానికి ఈ ప్రపంచం ద్వారా నీ జీవితం అంటే ఏంటో, నీవంటే ఏంటో, నీ అనుభవం అంటే ఏంటో ఇవన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంది ప్రపంచంలో అనేక మంది ద్వారా. అందుకని మనం ఈ ప్రపంచమే మనకు మార్గదర్శకంగా భావించి ప్రతి విషయాన్ని గుర్తించి అధిగమించాలని త్రికరణ శుద్ధిగా బాబా తెలియజేస్తారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय बाबा। ఇక్కడ గేదెలంకలో జరుగుతున్నటువంటి ఈ ప్రేమ సహవాస కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రేమ సాహసాన్ని నిర్వహింపజేసుకున్నటువంటి మెహర్ బాబా వారికి, అలాగే శక్తి స్వరూపుడైనటువంటి మెహర్ గాయత్రీ దేవికి, మెహర్ చైతన్యజీ మహారాజ్ వారికి, అలాగే ఆచార్య పీఠానికి సంబంధించినటువంటి హిరార్కీ సభ్యులకి అందరికీ కూడా మన అందరి తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మనందరికీ కూడా వారు ఏ సత్యమును తెలియజేసుకున్నారో వారు తెలియజేసుకోవాలని కోరుకుంటూ ప్రయత్నం చేస్తాను. జై బాబా, జై గురుదేవ, జై మాతృశ్రీ. ఈరోజు ఇక్కడ ఈ ప్రేమ సహవాసంలో తెలియజేసినటువంటి సత్య విషయములన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడైనటువంటి అవతార పురుషుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపు నుంచి వ్యక్తమైనటువంటి దివ్య సత్యములనే తెలియజేసుకోవడం జరిగిందే తప్ప మానవులు వ్యక్తం చేసినటువంటి సత్యములు కాదు. కేవలము భగవంతుడు తెలియజేసినటువంటి దివ్య సత్యముల్ని ఇక్కడ మనందరి ద్వారా కూడా ఆ ప్రియతముడు మనకందరికీ సహాయం చేయడానికి వ్యక్తం చేసినటువంటి దివ్య సత్యములు. ఇక్కడ మనందరం కూడా బాబా దగ్గరికి మన ప్రియతమ దైవం మెహర్ బాబా దగ్గరికి, గురుదేవుల దగ్గరికి మనందరం కూడా చాలామంది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళమే. మనందరం కూడా వారి ద్వారా అయినటువంటి సత్యములు అవగాహన ఉన్నటువంటి వాళ్ళమే. అయినప్పటికీ కూడా ఆ విషయాలు మరికొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. అలాగే ఉదయం మన సోదరుడు నారాయణ బాబు మనసు గురించి చక్కగా మనకి 4 విధములుగా మన మనసు ఎలా పనిచేస్తుందో అనే విషయం గురించి చక్కగా క్లారిఫై చేశారు. అది మనందరికీ కూడా తెలియనటువంటి విషయములు కొంతమందికి తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఆ రకంగా మనందరికీ కూడా తెలియజేసే విధంగా బాబా వ్యక్తం చేశారు.
ఆ ఎన్న విషయముల్ని మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనందరం కూడా ఇక్కడ ఎన్న విషయములన్నీ కూడా మరొకసారి ఇంటికి వెళ్ళి పునరుచ్చరణ చేసుకుని ఆలోచించుకున్నట్లయితే మన ఎన్న విషయములు వాటి యొక్క ఫలితాన్ని మనందరికీ కూడా పొందేటటువంటి అవకాశం ఉండదని మనకి గురుదేవులు తెలియజేస్తూ ఉండేవారు. అలాగా మన అవగాహన ఉన్నటువంటి మన విషయాలు ఎన్నటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ పునరుచ్చరణ చేసుకొని ఆలోచించుకుంటూ ఈ విషయం ఇంతకుముందు మనకి తెలియలేదే, ఇప్పుడు ఈ రకంగా మనకి తెలియజేశారు బాబా అని వాటిని మళ్ళీ మనం కాంటెంప్లేషన్ చేసుకుని వాటిని మళ్ళీ పునరుచ్చరణ చేసుకుంటూ ఆలోచించుకున్నట్లయితే ఈ యొక్క ప్రేమ సౌహాస్ యొక్క బాబా చేసినటువంటి సహాయాన్ని ప్రతి వ్యక్తికి అందజేస్తారు బాబా అంతర్యామిగా ఉండి. ఈ మనసు అనేటువంటిది మనకి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది దాన్ని అధిగమించడం అనేటువంటిది సాధ్యం కావటం లేదని మహాత్ములు తెలియజేస్తున్నారు. అలాగే మనకి అనుభూతిని తెలియజేస్తున్నారు. అది ఆ మనసుని ఎలాగ అధిగమించాలి అని బాబా మనసుని అధిగమించాలంటే నీ మించి నువ్వు దూకగలవా అని అడిగారు బాబా. నువ్వు దూకలేవు, అందుకు నువ్వు మనసు నుంచి అధిగమించలేవు. దానికి అవసరముగా ఈ కడపడ అవతారులుగా మెహర్ బాబా వారు తను బోధించడానికి రాలేదని తెలియజేస్తూ నేను మేలుకొల్పడానికి వచ్చానని వారు దివ్య సత్యాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి దానికి అవసరముగా మేలుకొలుపు అని అంటే మనలో ఆయన జాగృతి పొందడము. మన ఈ పరిమితమైన ఉపాధుల్లో ఆయన బంధింపబడి ఉన్నారు. ఆయన మనలో జాగృతి పొందడం కోసము ఆయన అవతరించి మనందరిలో జాగృతి పొందడానికి ఆయన కొరకు ఆయన కార్యక్రమం నిర్వహించుకున్నారు. ప్రతి అవతార పురుషుడు కూడా గతంలో మన సోదరులు తెలియజేశారు. జరాస్ట్రుగా, శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా, బుద్ధ భగవానుడిగా, జీసస్ క్రీస్తుగా, మహమ్మద్ ప్రవక్తగా ఆయన సహాయం చేసుకుంటూ ఒక్కటినటువంటి భగవంతుడు ఈ మానవులందరినీ ఉద్ధరింపు చేయడం కోసము ఆయన ప్రతి యుగంలోనూ అవతరిస్తూ మనకు సహాయం చేస్తూ పురోగమింపజేస్తూ ఆయన వచ్చారని మనకి చక్కగా మన సోదరులు తెలియజేశారు. ఇప్పుడు ఈ కడపడ అవతారంలో వారు మేలుకొల్పడానికి వచ్చాను, అదే మన వారు తెలియజేశారు. నిర్వహణ అనుభవంలో ప్రవేశపెట్టాను మీ అందరినీ ఎరుకు లేకుండా. మనందరూ నిర్వహణలో ప్రవేశపెట్టారు అని అంటే మరి అనుభవం మనకందరికీ ఉందా? లేదు. మరి అనుభవం ఎలా వస్తుంది అని బాబా దానికి అవసరంగానే ఈ యొక్క ప్రేమతత్వాన్ని తెలియజేసి ఉన్నారు. ఆ ఎరుక కోసం దానికే మనకి మన సోదరుడు డివైన్ టీమ్ గురించి కూడా తెలియజేశారు. మొదట ధ్యానానికి ఆలంబనంగా ఇచ్చారు డివైన్ టీమ్. అలాగా ఇవన్నీ వారు ఇచ్చినటువంటి సూచనలు వారి యొక్క దివ్య నామస్మరణ స్మరించుకున్నారు బాబా. అలాగే ఆయన ప్రేమించమని తెలియజేశారు. ఆయన సత్యప్రేమ సందేశాన్ని అవగాహన పరచుకోమని వారి అనేక సందేశాలు, ప్రేమ సందేశాలు, వారి సాహిత్యాన్ని మన ముందు పెట్టారు. ఎందుకు అనంటే ఇదంతా ఇవన్నీ చదవడం ద్వారా, ధ్యానాలు చేయడం ద్వారా, నామస్మరణ చేయడం ద్వారా, మౌనంగా ఉండడం ద్వారా, ఈ అన్నిటి ద్వారా ఏదో మీరు పొందుతారని కాదు. మీరు దేనితో తాదాత్మ్యత చెంది ఉన్నారో, బంధింపబడి ఉన్నారో దాని నుంచి విడుదల అవ్వటానికి, దాని నుంచి విడుదలయ్యి సంసిద్ధులు అవ్వడానికి. సంసిద్ధులు అవ్వడం అంటే మనలో ఆయనకి అవకాశం ఇవ్వడం, మనలో ఆయన జాగృతి పొందడం కోసమో మనం ఆయనకి ఎనమరులమై సర్వార్పణయ్యి మనం వారికి విధేయత చూపిస్తూ వారికి అర్పణ జీవించడం ద్వారా ఆయన మనలో జాగృతిని పొందుతారు
అంతే తప్ప ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే, నేను ధ్యానం చేస్తున్నాను, నాకేదో అనుభూతి వచ్చింది, నేను నామం చేస్తున్నాను, ఏదో అనుభూతి వచ్చింది, నాకు ఇన్ని పుస్తకాలు చదివాను, ఇంత అవగాహన ఉంది, ఏముంది వెనకాల? ఫాల్స్ ఈగో డెవలప్ అవుతుంది. ఇవన్నీ చేయడం ద్వారా నీకు పక్కన ఫాల్స్ ఈగో. అందుకు ఒక సందర్భం బాబా చెప్పారు, నీకు ఏ సాధన అవసరం లేదు మీకు అని తెలియజేశారు. దాంట్లో అంతరార్థం వేరేగా ఉంటుంది. నీకు సాధనలు ఏమీ అవసరం లేదు మీకు అని అంటే సాధన చేసి మానేసి కూర్చోమని కాదు మేరబాబా. నువ్వు సాధన ద్వారా ఏమీ పొందలేవు. సాధన చెయ్యాలి, చెయ్యొద్దని కాదు. కానీ నువ్వు సాధన ద్వారానే ఏదో పొందుతావని అనుకుంటావేమో, నేనేదో పొందుతానని అహం పెంచుకుంటావేమో అని ఉద్దేశంతో తెలియజేసినటువంటి దివ్య సత్యం అది. ఆ రకంగా మనం ఎందుకు చేసుకుంటున్నామో ఈ కార్యక్రమాలు, ఈ సహాస కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నామో, సత్యప్రేమ సందేశములని మనం మరి అధ్యయనం చేసి మనం చెప్పుకుంటున్నామో, ఇవన్నీ ఎందుకు అని అంటే మనకి బాబా గురుదేవులు మనకి ఇచ్చినటువంటి వివరణ. వీటి ద్వారా నీవు సంసిద్ధుడవటానికి, నువ్వు సంసిద్ధుడవుతే నేను నీలో జాగృతి పొందుతాను, నేను మేలుకుంటాను. అది మేలుకొలుపు అంటే బాబా చెప్పినటువంటిది. మీ అందరినీ మేలుకొలుపుతానంటే మీ అందరిలో నేను మేలుకోవటానికి వచ్చాను అని అర్థం. అది దృష్టిలో పెట్టుకుని మనం చేసినట్లయితే మనకి ఈ అహం అనేది మనల్ని మోసం చేయదని బాబా అలా తెలియజేశారు. ఆ రకమైనటువంటి అవగాహనతో మనం ఇవన్నీ నిర్వహించుకుంటున్నామని అందుకు బాబా ఒక సూచన ఇచ్చారు. నన్ను నిత్య సహచరునిగా చేసుకోండి, నిత్య సహచరునిగా చేసుకుని జీవించండి. ఏంటి నిత్య సహచరునిగా జీవించడం అంటే చేసుకోవడం అంటే, బాబా నా కంటి ద్వారా చూస్తున్నారు, నా నోటి ద్వారా మాట్లాడుతున్నారు, నా మనసు ద్వారా ఆలోచిస్తున్నారు, నాలో ఉండి ఆయనే జీవిస్తున్నారు అని అభ్యాసం చేసుకోమన్నారు బాబా. ఎందుకు ఆయన్ని ఆలంబనంగా ఎందుకు పెట్టుకోమన్నారంటే మన ఫాల్స్ ఈగో జీరో అవటానికి, మన పరిమితహం కోల్పోవటానికి. అందుకు ఆయన ఈ భగవంతుడిని ఆయన్ని నిత్య సహచరునిగా చేసుకోండి అని చెప్పారు మనకి. ఆ రకంగా మనం ఆ రకమైనటువంటి అవగాహనతో ఎందుకు ఆయన నిత్య సహచరునిగా చేసుకున్నారంటే మన ఫాల్స్ ఈగో కోల్పోవడానికి. అప్పుడైనా దివ్యంగా ఆయన మనలో జాగృతం అవడానికి. ప్రతి దానికి కూడా, ప్రతి అక్షరానికి కూడా రెండు అర్థాలు ఉంటాయి. మనం మనసుతోటి బాహ్యార్థమే అవుతుంది, మనకి మనసుతో ఉన్నాం కాబట్టి. అది హృదయంతో ఆలోచిస్తే దాని యొక్క సూక్ష్మ విషయం మనం గ్రహించగలుగుతాము. అలా సూక్ష్మంగా గ్రహించాలంటే మన దృష్టి అంతర్ముఖం అవ్వాలి. మన దృష్టి బహిర్ముఖంగా పనిచేస్తుంది. ఏదో చూస్తే దానికి ఆకర్షింపబడుతుంది చూపు. ఆకర్షణ నుంచి వికర్షణలోకి వెళ్ళాలి మనం. అది ఇప్పుడు మనం చేసేటటువంటి కృషిలో. అందుకు అలా మరి నువ్వు అంతర్ముఖం అవ్వాలంటే దానికి ఆలంబనంగా ధ్యానం ఇచ్చారు. అది అందుకు ఇచ్చారు జ్ఞానం మనకి, ఇటువంటి ధ్యానం. అలాగే నువ్వు ఒక గంట ఆలోచించమన్నారు దాన్ని. అలాగే నువ్వు నామస్మరణ చెయ్యి. ఎలా చేయమన్నారు? మన జ్ఞాపకం వచ్చినప్పుడు మెహర్ బాబా అనుకోవడం కాదు. నీకు ఒక లక్ష్యము పొద్దుట తెలియజేశారు మన సోదరులు. నీకు ఒక లక్ష్యం ఉన్నది, నీకు ఒక గమ్యం ఉన్నది, అది మరిచిపోయావు. అది గుర్తింప చేయడానికే అవతార పురుషుడు భూమికి వస్తున్నాడు. నువ్వు ఏదో స్త్రీ పురుషుడు అనుకుని, ధనవంతుడు అనుకుని, పేదవాడు అనుకుని జీవిస్తున్నావు. అది కాదు. నువ్వు ఆత్మయ్య ఉన్నావు. నువ్వు నేను వేరు కాదు, ఒకటే. కానీ నాకు ఆ ఎరుకుంది, నీకు ఆ ఎరుక లేదు. ఆ ఎరుక ఇవ్వడానికే నేను వచ్చాను అని బాబా తెలియజేశారు. మరి ఆయన మనం ఒకటైనప్పుడు మరి ఆయన దేవుడికి జీవిస్తున్నారు, మనం ఎలా ఎందుకు జీవిస్తున్నాము? ఏంటి దీనికి కారణం? మనకి ఇచ్చినటువంటి అవగాహన ఏంటి? బాబా ఇచ్చినటువంటి అవగాహన, నేను నాది నావారు. నేను నాది కాపాడుకుంటాను, నేను బాగోవాలి, ఇంకా నాది కాపాడుకోవాలి, నా వారే బాగోవాలి. ఇటువంటి పరిమితమైన అహంతో బంధింపబడి ఉన్నాం మనం తాదాత్మ్యం చెంది. అలాగే ఈ శరీర ప్రాణ మనసులతో తాదాత్మ్యం చెంది
శరీరమే నేను అనుకుని, ప్రాణమే నేను అనుకుని, మనస్సే నేను అనుకుంటూ మనం ఈ సత్వ రజస్తమ గుణములతోటి మిళితమై మన ఆత్మ బంధింపబడి ఉన్నది అని తెలియజేస్తున్నారు. అది నువ్వు ఆత్మస్వరూపుడై ఉన్నావు, కానీ అనుభవం నీకు ఎందుకు లేదంటే ఈ యొక్క తాదాత్మ్యతలో నువ్వు ఉన్నావు కాబట్టి, నిజమనుకు నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, నీ వాస్తవ స్థితిని నువ్వు మర్చిపోయి కాబట్టి, నీ వాస్తవ స్థితిని నీకు గుర్తింప చేయడానికే అవతార భూమికి వస్తున్నాడు. అందుకు నేను వస్తున్నాను, అది గుర్తింప చేయడానికి మీకు అని బాబా మన తన యొక్క దివ్యాధికారంతో మనందరికీ తెలియజేసి ఉన్నారు. అటువంటి సత్య విషయాలను మనం ఆలోచించాలి, వాటి మీద మనం కాంటెంప్రేషన్ చేయాలి. మనకి ఎప్పటి నుంచో మనం నికేతనకి వెళ్తున్నాం, మనందరూ ఎక్కువ నికేతనకి వెళ్ళినటువంటి వాళ్ళం, మనందరికీ తెలిసినటువంటి విషయాలే. ఈయన ఏదో నాకు అనుభవం తెలుస్తుంది కాదు చెప్పడం కాదు, ఇదేదో ఎవరో చెప్తున్నారు గొప్పగా చెప్తున్నారు అనుకోవడం అజ్ఞానం. ఆయన పలికించుకుంటాడు ఇక్కడ ఎవరికి మనకి ఏదో అవసరం అంతే తప్ప వాళ్ళు బాగా చెప్పారు వీళ్ళు బాగా చెప్పారు అనుకోవడం మనకి అంత అజ్ఞానం. ఈరోజు మనం భగవంతుడికి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే భగవంతుడు నాకు సహాయం చేస్తాడు అనే ఆలోచన మీద ఆయన దృష్టిలో మనం ఉండాలి, కూర్చోవాలి. అప్పుడు మనకు అవసరమైనటువంటి సహాయాన్ని మా ఏదో పనిముట్టిని ఉపయోగించుకుంటారైనా ఆ పనిముట్టి ద్వారా ఆయన పని చేసుకుంటారే తప్ప ఇందులో ఎవ్వరి గొప్పతనం ఉండదు. భగవంతుడు ఒక్కడే సత్యము అన్నప్పుడు, భగవంతుడు ఒక్కడే సర్వమై ఉన్నప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడి ఉన్నప్పుడు, ఆయన సర్వంతర్యామి ఉన్నప్పుడు ఎవరున్నారు ఇంకొకరట? ఆయన సర్వవ్యాపి అయి ఉన్నారట. అంటే సర్వవ్యాపి అంటే అణువుకి కేంద్రమైన స్థితి భగవంతుని యొక్క స్థితి. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ సృష్టి అంతా ఎవరి మీద నడుస్తుంది? ఎవరు ఆధారమై ఉన్నారు? మనకు మనమే జీవిస్తున్నావా? ఆయన సర్వశక్తిమంతుడు ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. ఆయన సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే ప్రతి జీవిలోని కూడా అంతర్యామి అయి ఉండి ఆ వ్యక్తిని వ్యక్తిగా జీవింపచేసే స్థితి అంతర్యామి స్థితి అని మనకి గురుదేవులు ఎంతో వివరంగా తెలియజేసి ఉన్నారు. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఆయన సర్వవ్యాపి అంటున్నారు, ఆయన సర్వశక్తిమంతుడు అంటున్నారు, ఆయన సర్వాంతర్యామి. ఇవి ఆయన ఉన్నటువంటి స్థితులు. ఆ సర్వాంతర్యామి ప్రతి జీవిలోని ఉండి జీవింపజేస్తున్నాడు, సర్వాంతర్యామిగా ఉండి. మరి మనకి ఎలాగ ఎవరు సహాయం చేస్తారు, మనకు సహాయం చేసేది ఎవరు అని కూడా మనం ఈ అవగాహనలో ఆలోచించుకోవాలి. అంటే అంతర్యామి అయినటువంటి సద్గురుదేవులే మీకు సహాయం చేస్తారని బాబా తెలియజేస్తారు, గురుదేవులు కూడా తెలియజేశారు. ఎలా సహాయం చేస్తారు, ఎప్పుడు సహాయం చేస్తారు? వారిని మీరు గుర్తించినప్పుడు, వారి స్థితిని గుర్తించి మీరు వారిని విశ్వసించినప్పుడు, వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే ఆయన్ని మీరు భగవంతుడిగా గుర్తించారో, భగవంతుడే సత్యము, ఇదంతా ఏదో నిజం అనుకున్నాం మనం, ఇది నిజము కాదు, భగవంతుడే సత్యమైనటువంటి ఒక ఆలోచన అంతరస్ఫురణ మనకిస్తారు ఆయన. ఎప్పుడైతే ఆయన గుర్తించామో, ఆయన్ని విశ్వసిస్తున్నామో, ఆయన్ని ప్రేమిస్తున్నామో, అది గుర్తించి ఆయన మనకు అవసరమైనటువంటి స్ఫురణ ఇస్తారు. ఓహో, నా దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు అనుకున్నాను ఇప్పటి వరకు. నేను ఆ గుడికి అన్నిటికీ తిరిగాను, కానీ అంతటా దేవుడు లేడని కాదు అర్థం. అక్కడ వ్యక్తిగా నీకు సహాయం చేసే వ్యక్తి నీలో ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుడే నీకు సహాయం చేస్తారు తప్ప ప్రతిదీ బయట ఉన్నది ఏ స్థితి నీకు సహాయం చెయ్యదు అని అవతార పురుషులు సద్గురులు కూడా తెలియజేస్తున్నారు. ఆ విషయాలు మనం జీర్ణింపజేసుకున్నప్పుడు అంతర్యామిగా మనకు అవసరమైనటువంటి స్ఫురణిచ్చి మనల్ని ఏ స్థితి నుంచి బంధింపబడి ఉన్నామో ఆ స్థితి నుంచి విడుదల అవడానికి అవసరముగా ఆయన సహాయం చేస్తారని బాబా స్పష్టంగా చెప్పారు. సద్గురు సహాయం చేస్తాడని. మరి ఆ సద్గురు సహాయం మనం స్వీకరించాలి అంటే మనకి ఈ రకమైన ముందు ఏంటి, ఈయన బాబా దేవుడు అంటున్నారు, అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అసలు దేవుడికి సృష్టికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇటువంటి విషయాలు మనం ఎక్కువ పుస్తకాలు చదవక్కర్లేదు. ఈ చిన్న చిన్న విషయాలను మనం ఆలోచించి కాంటెంప్లేషన్ చేసినట్లయితే
మనకి సహాయం చేయడానికి ఆయన ఉన్ముఖుడై ఉన్నాడు భగవంతుడు అంతర్యామిగా. ఆయన నిరంతరం మనకు సహాయం చేయడానికి వేచి ఉన్నారు. దానికి సంబంధమైనటువంటి సహాయం మనం స్వీకరించడానికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమంలో అన్నీ కూడా బాబా చేశారు. ముస్తులు కార్యక్రమం చేశారు, నవజీవనం జీవించారు, మనోనాశ కార్యక్రమం చేశారు. ఇవన్నీ ఎందుకు అని అంటే మానవాత్మ జాగృతపరచడం కోసమే, అంతే తప్ప మనం ఏదో పొందుతామో అని కాదు. మనం చేసే ప్రతి ప్రయత్నంలోని కూడా మనం కోల్పోవడం కోసమో. మనం కోల్పోయినప్పుడు భగవంతుడి సత్యం అనుకుని మనం జీవించినప్పుడు అంతర్యామిగా ఆయన మనకి సహాయం చేసి, ఏం సహాయం చేస్తారు? దేవుడు ఏమండి నీకు, మనం ఏమనుకుంటాం, దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో సహాయం పొందొచ్చు, ఏదో సహాయం చేస్తాడు, లేకపోతే ఏదైనా మనకు సుఖాలు ఇస్తాడు అనుకుంటాం. అది కాదు, భగవంతుడు చేస్తాడు. భౌతిక సహాయం చేసేది ఆయనే. మరి ఆయన సహాయం చేయకపోతే మనం ఎలా జీవిస్తున్నాం? మన భౌతిక మనం జన్మింపజేసినప్పుడు పోషింపు చేయలేడు ఆయన, పోషకర్త విష్ణు అని చెప్తున్నాం. ఇవన్నీ మనకు తెలుసు. అది సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు భగవంతుడని. మరి సృష్టించేవాడు ఆయన పోషించకపోతే ఎవరు పోషిస్తున్నారు? మనకి ఈ అవగాహన లేని కారణం చేత మనకి ఆయన అసలు ఏంటో, ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం ఏమిటో తెలియక మనం ఇంకా ఈ భ్రమలో, ఈ ఇమేజినేషన్లో జీవిస్తున్నాం. సత్యం తెలుసున్నప్పటికీ కూడా ఇమేజినేషన్లో పడిపోతున్నాం. అలా ఇమేజినేషన్లో మనం పడిపోయిన కారణం ఏంటో నారాయణ గారు స్పష్టంగా చెప్పారు. పొద్దుట మన మనసు మోసం చేస్తుంది, 4 విధాలుగా పనిచేస్తుంది మనలో. ఆ విషయాన్ని మీరు మళ్ళీ మనం అందరం కూడా మళ్ళీ వాటిని మనం ఆలోచించుకొని కాంటెంప్లేషన్ చేసుకున్నట్లయితే ఈ సహవాసలో బాబా తెలియజేశారు, నా కార్యక్రమం ఎక్కడ జరిగితే అక్కడ నేను ఉంటాను. అలాగే వారి యొక్క ఆశ్చర్యపెట్టినటువంటి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇక్కడి సాధకుల మీద, ప్రేమికుల మీద, భక్తుల మీద అందరూ కూడా ఎవరి అర్హతను బట్టి వారికి సహాయం చేయడానికి ఉన్ముఖులై ఉంటారు. గురుదేవులు తెలియజేశారు ఒక సందర్భంలో, అయిపోయింది ఏంటంటే బాబా కార్యక్రమంలో మేము తృప్తి పడటం లేదని 20 నెంబర్స్ చెప్పారట సద్గురుదేవులకి. ఎందుకు తృప్తి పడటం లేదంటే, ఇది నేను చేస్తున్నాను ఈ కార్యక్రమం, నేనేదో చేస్తున్నాను అని అనడంలో వాళ్ళకు మనకి సహాయం చేయడానికి అవకాశం లేకపోతుందంట. అందుకే ఇదంతా ఆయనే నిర్వహింపజేసుకుంటున్నారు అనేటువంటి మనం ఈ అవగాహన ఎందుకు చేసుకున్నాం అంటే, ఇదంతా ఆయనే చేసుకుంటున్నారనే భావనని పెంపొందింపజేసుకొని ఆయన ఏడాల విశ్వాసం పెంపొందింపజేసుకుంటూ ఆయన ఇంకా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ జీవించడం కోసం మనకి అందరికీ కూడా మనకి అవకాశం ఇచ్చారు బాబా. అందుకు మనందరికీ కూడా వారు మనందరి తరపున మనందరికీ మనకు అవసరమైనటువంటి సహాయం చేసి మనల్ని ఆశీర్వదించి ఆ ప్రభు మనందరినీ కూడా దీవించాలని మనందరి తరపున మెహర్ బాబా వారికి, అలాగే మాతృ మెహర్ గాయత్రి దేవికి, గురుదేవులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి తరపున సేవ చేసుకున్నాం. జై బాబా. హలో, జై బాబా. ఇప్పుడు మనకి కొంతసేపు నామస్మరణ చేసి మెహరాద్దూన్ చేసిన తర్వాత మెహర్దూన్ చేసి ఆర్తిక